ఎన్సీపీని ఇప్పుడు శరద్ పవార్ అండ్ ఏక్నాథ్ షిండే కలవడము ఇవన్నిటితోటి షిండే బలపడడం దేవేంద్ర ఫడ్నవీస్ నచ్చకపోవచ్చు కదా. రోడ్డు మీద దిగంగానే కొడతారు నన్ను, ఇక్కడేమో నాకు పవర్ కావాలి, నాకు పవర్ లేదు. సో పవర్కి పవర్ కావాలి. సో ఒక ప్రొఫెషనల్ సీఈఓ అవసరం ఉందా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి? మొన్న యూపీలో ఒక మస్జిద్ ఎక్కడ 100 కోట్లు కొట్టేశారంట. వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఎవరు ముస్లిమ్స్ కంప్లైంట్ చేస్తున్నారు, మేము ఇచ్చిన డబ్బులు కనిపించట్లేదు. ఇప్పుడు రామ్ జన్మభూమి దగ్గర అడిగిన ప్రశ్నలు బిలీవర్స్ చర్చ్ గురించి అడగరు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇప్పుడు ఎస్ఐఆర్ని వెల్ఫేర్ స్కీమ్స్కి లింక్ చేస్తూ ఉన్నాడు. ఏంటి అసలు ఎందుకని? కలకటాలో మన జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్కి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పెద్ద ఇష్యూ చేశారు వీళ్ళు. అవును అవును, మీకు గుర్తుంటుంది. ఎందుకు? ఈ వాజ్ నాట్ ఎన్ ఎస్ఐఆర్. ఆయన నేను ఓట్ వేయను, ఇక్కడ డెమోక్రసీ లేదు మన దేశంలో అని చెప్పి బాయ్కాట్ చేశాడు ఎస్ఐఆర్. పాస్పోర్ట్ వచ్చినప్పుడు ఆగిపోయింది. డీకే శివకుమార్ చెప్పారు మొన్న, మీరు రిజిస్టర్ చేసుకోండి, మీరు పేరు లేకుండా ఎస్ఐఆర్లో మిమ్మల్ని తీసేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తారు అదే మాట. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 206వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సురేష్ కొచాట్లి గారు, ఈ వారం మన మొదటి అంశము యాక్చువల్లీ మహారాష్ట్ర ఎన్నికల గురించి మాట్లాడాలి సార్. మహారాష్ట్రలో ఈ మహాయుతిలోకి ఇక మిగతా పార్టీలు అలో చేయము అని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్తున్నారు. యాక్చువల్లీ దీనికి ముందు ఒక జరిగిన సంఘటన ఏంటంటే, ఏక్నాథ్ షిండేను కలవడం కోసం ఆయన ఛాంబర్కి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వచ్చారు. శరద్ పవార్ ఏక్నాథ్ షిండేను కలవడం పైన అటు శివసేన సంజయ్ రౌత్ ఆల్రెడీ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సరే, శివసేనను వీకెండ్ చేయడం వరకు, శివసేన పార్టీలోని ఎంపీలను జాయిన్ చేసుకోవడం వరకు ఓకే, కానీ ఎన్సీపీని ఇప్పుడు శరద్ పవార్ అండ్ ఏక్నాథ్ షిండే కలవడము ఇవన్నిటితోటి షిండే బలపడడం దేవేంద్ర ఫడ్నవీస్ నచ్చకపోవచ్చు కదా. ఒకరు వీకెండ్ అవ్వడానికి పర్వాలేదు, కానీ ఈయన ఎక్కువగా బలపడితే సమస్య అని భావిస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది మహారాష్ట్రలో? ఈ చేరికలు గురించిన సమాచారం ఏంటి? ఇది మనం వెస్ట్ బెంగాల్లో చూసాం. వెస్ట్ బెంగాల్లో ఒక డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ 208 ఎమ్మెల్యేలతో బీజేపీకి ఎవరు అక్కర్లేదు, కానీ వాళ్ళకి రాజ్యసభలో లోక్సభలో మెంబర్స్ కావాలి వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారు, అసెంబ్లీ వైపు వాళ్ళు నో ఎంట్రీ బోర్డు ఎప్పుడో పెట్టేశారు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు ఏమంటున్నారు, ఈ ఎమ్మెల్యేలు మోస్ట్లీ ఎంపీలతో వాళ్ళకి అంత ప్రాబ్లం లేకుండే, ఈ ఎమ్మెల్యేలు మోస్ట్ గ్రౌండ్ లెవెల్లో చాలా మటుకు కరప్షన్ ఛార్జెస్ ఉండే వాళ్ళ మీద. వాళ్ళు ఎక్సార్టింగ్ చేశారు, డబ్బులు కొట్టుకున్నారు, అండ్ ఈ కార్పొరేటర్లతోని మిగతా కౌన్సిలర్స్తోని కుమ్మకే వాళ్ళు చాలా మటుకు కరప్షన్ నడుస్తుంది. మీరు వాళ్ళని బీజేపీలు తీసుకుంటే మళ్ళీ మీకు టీఎంసీకి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నారు. సేమ్ కదా, మళ్ళీ మీరు అదే ఎక్స్టెన్షన్ మీకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అక్కర్లేనప్పుడు దెన్ దట్ ఈస్ వేర్ చాలా క్లియర్గా సువేందు చెప్పారు, నో, మేము ఎవరిని తీసుకోము. ఓకే, రాజ్యసభ అండ్ లోక్సభ లీడర్షిప్, సెంట్రల్ లీడర్షిప్ చూసుకుంటారు, నాకు దాంతో సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు చూసుంటారు మీరు, ముగ్గురు టీఎంసీ ఎంపీలు రాజ్యసభ దానికి రాజీనామా చేసిన వాళ్ళ ఎలక్షన్ ఇప్పుడు ఉంది, వాళ్ళ సీట్లకు వస్తాయి. అది న్యాచురల్లీ వాళ్ళకి ఇచ్చేసారు, మీరు పోటీ చేయండి అని చెప్పేసి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రిమైండర్ ద టర్మ్ ఉంటుంది, మొత్తం టర్మ్ సర్వ్ చేయలేరు వాళ్ళు. ఇప్పుడు కొత్త ఎలక్షన్ కాదు ఇది, ఇట్స్ కైండ్ ఆఫ్ బై ఎలక్షన్. సో వాళ్ళు 2 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే వాళ్ళు మిగతా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు వాళ్ళు ఉంటారనమాట. సో బీజేపీ ఈజ్ క్రియేటింగ్ రాజ్యసభలో ఒక 2/3 మెజారిటీ కాకుండా అట్లీస్ట్ ఒక కంఫర్టబుల్ మెజారిటీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అనమాట. లోక్సభలో మనం చూస్తున్నాం 2/3 మెజారిటీ, ఎస్పెషల్లీ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్ కోసం. అది కాకుండా దాంతోపాటు మన డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తీసుకున్న దానికి ఒక లింక్ ఉంది. అది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫ్లాప్ అయింది. అది ఈసారి బీజేపీ తీసుకొస్తారా లేదో మనకు తెలియదు. కానీ అదే టైంలో మహారాష్ట్రలో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మహారాష్ట్రలో మెయిన్లీ ఎమ్మెల్యే వైపు ప్రాబ్లం ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు గుంజుకొని ట్రై చేస్తున్నాం, ఎంపీలు కొంతమంది వచ్చారనుకోండి. కానీ మీరు చెప్పినట్టు ప్రాబ్లం ఏంటంటే, దేవేంద్ర ఫడ్నవీస్కి అదే అనిపిస్తుంది, ఈయన రేపు ఎంతమంది ఎంపీలు తీసుకున్న తర్వాత రేపు బార్గెనింగ్ మొదలు పెడతారో నాకు భయం ఉంది బీజేపీ. ఎస్పెషల్లీ 2.5 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్కి ఉన్నప్పుడు. బీజేపీ మీకు గుర్తుంది సాయి గారు, దీనికన్నా ముందు చాలా తక్కువ సీట్లు గెలిచారు, 9 సీట్లు ఏమో గెలిచారు లాస్ట్ లోక్సభ ఎలక్షన్. దే హ్యావ్ టు ఇంప్రూవ్ దట్ పర్ఫార్మెన్స్. వీళ్ళందరూ తీసుకొస్తే రేపు బీజేపీకి ఎంపీ సీట్లు ఉండరు. బీజేపీ ఎంపీ సీట్లు ఇంకా తగ్గుతుంది, అంటే విన్నింగ్ సీట్లు కాదు, నంబర్ వచ్చేది కూడా వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫడ్నవీస్ అంటారు, ఉన్న 38 సీట్లు మాకు మోర్ దెన్ హాఫ్ కావాలంటారు, ఇవ్వలేరు బీజేపీ, ఇవ్వరు కూడా అది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు గెలిచినారనుకోండి, మళ్ళీ వీళ్ళు పార్లమెంట్లో ప్రెషర్ పెట్టడం మొదలు పెడతారు. సాయి గారు మీకు గుర్తుంటుంది,
ఈ ఎలక్షన్ అంతా అయ్యే ముందు లాస్ట్ 2024 ఎలక్షన్ జరిగిన తర్వాత బీజేపీకి 2 మెయిన్ థ్రెట్స్ ఉండే, మీకు గుర్తుంటుంది. ఒకటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, ఇంకోటి నితీష్ కుమార్ దగ్గర. పెద్ద ఆర్టికల్స్, ఆపెడిట్స్, అది ఇది అన్నీ జరిగింది, చర్చలు జరిగినాయి. హౌ చంద్రబాబు నాయుడు విల్ బికమ్ ద కింగ్ మేకర్, లేకుంటే నితీష్ కుమార్ విల్ బికమ్ ద కింగ్ మేకర్ అన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఫోకసే లేదు, ఫోకస్ అంతా ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కావాల్సిన ఫండ్స్ తెచ్చుకుంటున్నారు, అమరావతి కోసం కావాల్సిన ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటున్నారు, ఆయన హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన చేసిన తప్పులు, అది జగన్ చేసిన తప్పులు ఆయన చేయకూడదు. డెవలప్మెంట్ ఇస్ అ కీ, అండ్ 5 సంవత్సరాలు అనేది ఇట్లా వెళ్ళిపోతుంది, కరెక్ట్, నో టైం. అండ్ మీరు డెవలప్మెంట్ చూపించకపోతే, ఎస్పెషలీ అమరావతిలో అండ్ చుట్టుపక్కల ఇండస్ట్రియలైజేషన్ కానీ అది ఎక్కడైనా ఉండొచ్చు, వైజాగ్ వైపు ఉండొచ్చు, ఇటువైపు రాయలసీమ వైపు ఉండొచ్చు, మీరు చూపించకపోతే యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. మహారాష్ట్రలో ప్రాబ్లం లేదు. మహారాష్ట్ర ఇస్ అ పాత స్టేట్, అక్కడ వాళ్ళకి ఆ ఇష్యూ లేదు. మహారాష్ట్రలో మెయిన్గా ఫడ్నవీస్కి ప్రాబ్లం అంటే దీనికన్నా ముందు ఆయనకు తెలుసు, ఆయనతోని అప్పుడు అజిత్ పవార్ చేసిన గేమ్ ఆయనకు చాలా క్లియర్గా తెలుసు, ఏక్ దిన్ కా మహారాజా. అయితే అది ఈసారి జరగకూడదు అని చాలా క్లియర్గా ఫడ్నవీస్ని హైకమాండ్ చెప్పేశారు, మీరు ఏం కావాలంటే చేసుకోండి, యూ ఎన్ష్యూర్ దట్ వీళ్ళని బీజేపీలో చేసుకోకూడదు, వీళ్ళని బీజేపీలో తీసుకోకూడదు, మీరు డోంట్ టేక్ దమ్ ఇన్ బీజేపీ. వాళ్ళు శివసేనకి అయితే ప్రాబ్లం లేదు. లాస్ట్ టైం మీరు చూసారు, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ నుంచి చాలామంది షిండే గ్రూప్కి వెళ్ళారు, దే డిడ్ంట్ కమ్ టు బీజేపీ. అది చాలా ఇంపార్టెంట్. బీజేపీ అన్నారు లైక్ మాకు కంఫర్టబుల్ ఉన్నారు ఎమ్మెల్యేలు, అంటే మెజారిటీ కాదు కానీ వీఆర్ కంఫర్టబుల్. ఇప్పుడు అండ్ ఈవెన్ బెంగాల్ ఎంపీలు కూడా అది ఎన్సీపీఏ అనో పార్టీ, ఎవరికి తెలియని నామకమైన పార్టీలో మర్జ్ చేసుకున్నారు. కరెక్ట్, ఇదే దిస్ ఇస్ ద స్ట్రాటజీ సాయి గారు. ఎందుకంటే మీరు ఈజీగా వాళ్ళ ఎంపీలని మీరు తీసుకోవచ్చు కావాలంటే, ఇంత ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏమవుతుందంటే రేపు బీజేపీ ఇదే కల్కటా క్రౌడ్ అడుగుతారు మీ దగ్గర, వీళ్ళు ఏం చేస్తారు, మీ దగ్గరకు వచ్చి అదే పని చేస్తారు కదా, మళ్ళీ ఇదే వసూలీ పని చేస్తారు, మీరు ఏం చేస్తున్నారు. సో బీజేపీ ఈసారి చూడండి, రాజ్యసభకి వీళ్ళిద్దరు కలిస్తే ఒక క్యాండిడేట్ ఈజీగా గెలుస్తుండే. టీఎంసీ 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయి కదా, ఈవెన్ ఒక ఫ్యాక్షన్ పోటీ చేస్తే కూడా గెలుస్తున్నాయి. కానీ ప్రాబ్లం ఏమొస్తుంది సాయి గారు, మమతా బెనర్జీ విప్ ఇష్యూ చేశారనుకోండి, ఎవరు ఇప్పుడు దాకా డిసైడ్ చేయలేదు ఎవరు ఒరిజినల్ పార్టీ. మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ అభిషేక్, లేకుంటే వాళ్ళ పార్టీ చీఫ్ విప్ ఒక విప్ ఇష్యూ చేస్తారు, ఈ రాజ్యసభ పోటీలో మీరు మాకు ఓటేయాలి, మా క్యాండిడేట్ ఉన్నారు. పోటీ చేస్తే ఏమవుతుంది, వీళ్ళు ఓట్ వేయకపోతే వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. సో దట్ ఈస్ వై వీళ్ళు క్యాండిడేట్స్ పెట్టలేదు ఈసారి. సో ముగ్గురు రిజైన్ చేసిన వాళ్ళు టీఎంసీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తున్నారు. ఓకే, యాంటీ డిఫెక్షన్ లా లేదు, బికాస్ దే రిజైన్ అన్నమాట. మళ్ళీ పోటీ చేసి మళ్ళీ కలుస్తారు, ముగ్గురు కలుస్తారు. బీజేపీ యాక్చువల్ 2 టికెట్లు 2-3తో కూడా నడిపోతున్నా. ఐ మీన్ ఇట్ కుడ్ హావ్ బీన్ ఈజీ, నాట్ ఎ ప్రాబ్లం, బిగ్ ప్రాబ్లం. కానీ ఇది బై ఎలక్షన్, ఇది నాట్ ఎ ఫుల్ ఎలక్షన్. లేకుంటే నెంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ ఎక్కువ ఉంది వెస్ట్ బెంగాల్. కానీ ఈ 3 సీట్లు గెలవడానికి బీజేపీకి అంత చాలు. ఇది ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఈ నో ఎక్స్పాన్షన్ అని చెప్పి డిక్టాట్ తీసుకొచ్చారు చూడండి దేవేంద్ర ఫడ్నవీస్. అది బీజేపీ ఇప్పుడున్న స్ట్రాటజీ చూస్తే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. చూడండి, బీజేపీ ఒరిజినల్ స్ట్రాటజీ ఏముండే, లోకల్ బాడీ ఎలక్షన్ దాకా ఏం చేశారు, అక్రాస్ ద బోర్డు లోకల్ ఆపోజిషన్ లీడర్స్ని తీసుకున్నారు వీళ్ళు. ఏది లోకల్ బాడీలో ఉన్న పంచాయత్ కానీ సర్పంచ్లకు కానీ మిగతా దాంట్లో డిస్ట్రిక్ట్లో తాలూక్ లెవెల్లో చాలామంది లీడర్స్ని తీసుకున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు ఆ లెవెల్లో మీరు పోటీ చేయాల్సి వస్తుంది, మీకు ఆ లెవెల్లో మనుషులు కావాల్సి వస్తుంది. అండ్ దాట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ ఎంపీ లెవెల్లో ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అవుతుంది కదా. సో ఇప్పుడు స్టేట్ లీడర్స్ కూడా ఏమంటున్నారంటే ఇది అర్థమెటిక్ అండ్ కెమిస్ట్రీతో బోత్, ఇట్ ఈస్ డ్రివన్ బై బోత్ అంటున్నారు. మాకు 4th or 5th ప్లేయర్ అక్కర్లేదు, మాకు 3 ప్లేయర్లు చాలు, బీజేపీ, ఎన్సీపీ అండ్ షిండే గ్రూప్, 3 చాలు. ఇంకా శరద్ పవార్ని తీసుకురావడం ఎందుకు, వీ డోంట్ నీడ్ దమ్. మళ్ళీ రేపు ఉద్ధవ్ ఠాక్రే కూడా వచ్చేస్తాడు బహుశా, మై వైఫ్. వీ డోంట్ నీడ్ దమ్. చాలా క్లియర్గా ఇది డిసైడ్ చేసుకున్నారు బీజేపీ. ఈ వీళ్ళని మేనేజ్ చేయడం కూడా ఇంకో ప్రాబ్లం సాయి గారు. ఎందుకంటే ఈ మహాయుతి అలయన్స్ని తీసుకొస్తే మీరు, బీజేపీ కూడా అంటున్నారు, ఒక కాన్షియస్ అటెంప్ట్ చూడండి మీరు, వీళ్ళని ఎక్స్పాండ్ చేయాలంటే ఎన్సీపీ ఆర్ శివసేన కలిసి రేపు ఏమైనా గేమ్ ఆడొచ్చు మాతో, రేపు ఆడొచ్చు డెఫినెట్గా. అది రాకూడదు, ఆ పొజిషన్కి రాకూడదు. మహారాష్ట్ర ఒకటే కాదు, సెంట్రల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అది. సో డెఫినెట్గా ప్లాన్ అయితే ఈయనది చాలా బాగుంది, దట్ వీ విల్ నాట్ టేక్ ఎనీబడీ ఫ్రమ్ దేర్. ఎందుకంటే ఇది చాలా మటుకు దీనికన్నా ముందు ఈ శివసేన ఎన్సీపీలో జరిగిన స్ప్లిట్లో 2022లో 2023లో బీజేపీ చాలా లెసన్స్ నేర్చుకున్నారు. ఓకే, అప్పుడు స్ప్లిట్ ఎందుకు చేశారంటే చాలా క్లియర్గా 2019లో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో కలిసి పోటీ చేసి
బీజేపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్తో చేయగలిపి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. అది బీజేపీకి కోపం ఉంటాయి. ఎట్లయినా ఒక లెసన్ నేర్పియాలి వీడిని అని చెప్పేసి చేసే పని అది ఆ టైంలో. బట్ దట్ ఈస్ నాట్ అప్లికబుల్ నౌ. ఇదే మీరు సిచ్యువేషన్ మీరు చూస్తే బెంగాల్లో మీరు చెప్పారు, ఎస్ బెంగాల్ ఆల్సో. ఇప్పుడు మీరు చూడండి, రేపు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఇదే సిచ్యువేషన్ బీహార్లో కూడా రావచ్చు. బీహార్లో మీరు నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ దగ్గరకు వచ్చేదాకా కొంతమంది ఎమ్మెల్యేలు మన జేడీయూ నుంచి బీజేపీకి వచ్చేస్తారు. కరెక్ట్, జరగచ్చు, ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. బట్ యాంటీ డిఫెక్షన్లో రాకుండా చూడడానికి మళ్ళీ వీళ్ళు ఎన్సీపీఏ ఎక్స్పెరిమెంట్ ఇది మన వెస్ట్ బెంగాల్ ఎక్స్పెరిమెంట్ ఫాలో చేస్తారా, లేకుంటే వీళ్ళు హోల్సేల్గా స్ప్లిట్ అయ్యి వచ్చి మర్జ్ అవుతారు. ఎందుకంటే చాలా క్లియర్, నితీష్ కుమార్కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు లేదు. అండ్ డెఫినెట్గా బీజేపీ ఏం చేయబోతుంది అంటే మహారాష్ట్ర ఎక్స్పెరిమెంట్. మన ఇది ఎక్స్పెరిమెంట్ మనం గోవాలో చూసాం. ఓకే, గోవాలో మీకు గుర్తుంటుంది సాయి గారు, బీజేపీకి మెజారిటీ లేకుండే అప్పుడు. మనోహర్ పరికర్ గారు ఉండే టైం నుంచి ఆ ప్రాబ్లం ఉండే బీజేపీ. కానీ ఏం చేశారు, చిదంబరంని పంపించారు కాంగ్రెస్ కరెక్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పి. చిదంబరం గారు డైరెక్ట్ హోటల్కి వెళ్ళి నిద్రపోయారు. రాత్రి ఫ్లైట్ నుంచి వచ్చి దిగి హోటల్కి వెళ్ళారు. పొద్దున్న లేవగానే చూస్తే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేసింది. సో వీళ్ళకి తెలుసు దట్ బీజేపీ కెన్ ప్లే డర్టీ అని చాలా క్లియర్గా తెలుసు వీళ్ళకి. సో గేమ్ అట్లాంటి గేమ్ ఈ మధ్య కాలంలో లేదు, చూస్తున్నారా మీరు? అసలు లేదు, అమిత్ షా ఎక్కడ చేయట్లేదు. అక్కర్లేదు కదా సాయి గారు, మొదటి టర్మ్లోనే ఇవి ఎక్కువ కనబడ్డాయి, ఆ తర్వాత అసలు అక్కర్లేదు. ఎందుకంటే అట్లాంటి నారో మెజారిటీ ఇక్కడ రాలేదు బీజేపీకి. కరెక్ట్, ప్రాబ్లం రాలేదు. అవును. మేము లోక్సభలో ఆలోచించండి, సపోజ్ కాంగ్రెస్కి 100 సీట్లు బదులు 140 సీట్లు వస్తే ఏమవుతుండే? బీజేపీ సీట్లు తగ్గుతుండే, 240 నుంచి 200కి వస్తుండే. దెన్ ద సిచ్యువేషన్ would have been different. ఇప్పుడు ప్రాబ్లం మీరు కేరళ నుంచి స్టార్ట్ చేయండి. కేరళలో ప్రాబ్లం లేదు. కేరళలో చాలా క్లియర్ మెజారిటీ ఉంది యూడీఎఫ్కి, విజయ్కి చాలా క్లియర్ మెజారిటీ ఉంది తమిళనాడులో. అంటే క్లియర్ అంటే అట్లీస్ట్ ఇప్పుడు అలయన్స్తో పాటు. కరెక్ట్. కర్ణాటకలో యాజ్ ఆఫ్ నౌ దిస్ నో ఇష్యూ, తెలంగాణ నో ఇష్యూ, ఆంధ్ర నో ఇష్యూ. ఏ స్టేట్లో చెప్పండి నేరో అక్కడిక్కడ లేకుండా నిలబడుతుంది? ఎక్కడ లేదు అది ఆ సిచ్యువేషన్. యాక్చువల్లీ ఒక టైంలో మీకు గుర్తుంటుంది, రాజీవ్ గాంధీ గారు కలిసిన 1985 ఎలక్షన్, ఐ థింక్ ఆఫ్టర్ ఇందిరాగాంధీస్ అసాసినేషన్. 89 దాకా కాంగ్రెస్ పరిపాలించారు విత్ మెజారిటీ. ఐ థింక్ 400 సీట్లు ప్లస్ వచ్చింది రాజీవ్ గాంధీ గారికి ఆ టైంలో. దాని తర్వాత ఇవాళ దాకా సాయి గారు టిల్ మోదీ గవర్నమెంట్ ఫామ్డ్ మీకు కొయిలేషనే ఉండే. ఆలోచించండి, ఇందర్ కుమార్ గుజరాల్, చంద్రశేఖర్, నరసింహారావు, మన్మోహన్ సింగ్, నడిమిట్ల వాజ్పేయి గారు. దే వాజ్ నెవర్ అండ్ సింపుల్ మెజారిటీ గవర్నమెంట్ ఇక్కడ రాలేదు. సో మహారాష్ట్రలో ఈ మహావికాస్ అఘాడీని అప్పుడు స్ప్లిట్ చేయడానికి చేసిన గేమ్ ఇది. కానీ ఇప్పుడు మహావికాస్ అఘాడీని వీళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈ అజిత్ పవార్ ఫ్యాక్షన్ తీసుకుందాం, కానీ డెఫినెట్గా ఇప్పుడు అజిత్ కుమార్ ఫ్యాక్షన్ పవర్కి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎస్పెషలీ ఆఫ్టర్ హిస్ పాసింగ్ అవే. మీకు గుర్తుంటుంది, చెప్పాను చూడండి, బీజేపీ 9 సీట్లు గెలిచారు సాయి గారు. 48 సీట్లు 3 స్టేట్తోనే బీజేపీ ఇంపాక్ట్ అయ్యారు ఆ ఎలక్షన్లో. ఒకటి యూపీ, ఒకటి రాజస్థాన్, ఒకటి మహారాష్ట్ర, అఫ్కోర్స్ వెస్ట్ బెంగాల్ 4వ తీసుకోవచ్చు కావాలంటే మీరు. ఈ 4 స్టేట్స్లోనే బీజేపీకి అది లేకుండా ఇక్కడ ఒక్కొక్క స్టేట్లో వాళ్ళకి 10 నుంచి 15 సీట్లు ఎక్కువ వస్తుంటే బీజేపీ కూడా క్రాస్ 280 ఆన్ దర్ ఓన్. అది జరగలేదు. 10 సీట్లు వస్తే చాలు సాయి గారు, 10 10 10 10 40 240 + 240 280. ఇట్ వాస్ ఓవర్ ద థింగ్. బట్ వెస్ట్ బెంగాల్లో దెబ్బతిన్నారు. ఈసారి వెస్ట్ బెంగాల్ ఇంప్రూవ్ చేస్తారు పర్ఫార్మెన్స్. ఇక్కడ 9 సీట్లు ఏంటి సాయి గారు 48లో, 23 ఉండే 2019లో, 23 నుంచి 9 తగ్గి, అది చాలా పెద్ద బ్లో ఉండే బీజేపీ. సో అది దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది మనం మాట్లాడుకుంటే సపరేట్ డిబేట్. బికాస్ అక్కడ ఆ టైంలో దేవర్ ట్రస్టింగ్ మోర్ ఉద్ధవ్ థాక్రేని, కానీ ఉద్ధవ్ థాక్రే చేయించారు ఆ సైడ్లో. ఉద్ధవ్ థాక్రే ఆడిన గేమ్ ఒకటి ఉండే, దాన్ని బీజేపీ ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ షిండే కూడా రేపు ఉద్ధవ్ థాక్రే లాగా తయారు కాకూడదు, వీ షుడ్ నాట్ మేక్ హిమ్ టూ పవర్ఫుల్. దానికోసం శరద్ పవార్ గారు మీరు చెప్పారు చూడండి, వచ్చి మాట్లాడుతున్నారు, బీజేపీతో చర్చలు నడుపుతున్నారు, ఎన్సీపీతో చర్చలు నడుపుతున్నారు అంటున్నారు కొంతమంది. బీజేపీ అంటున్నారు, కొంతమంది ఎన్సీపీ అంటారు. బికాజ్ శరద్ పవార్ గారికి చాలా క్లియర్గా తెలుసు సాయి గారు, దట్ హీజ్ ఆన్ హిస్ లాస్ట్ లెగ్స్ అంటారు ఇంగ్లీష్లో. దట్ ఈస్ ఆయన హెల్త్ బాగాలేదు, అజిత్ పవార్ లేరు, సుప్రియా షిల్డే షీఈస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ ఓవర్ ఎనీథింగ్. ఓకే, సో షీ కెనాట్ డూ ఎనీథింగ్. సుప్రియా సూలే ఏం చేయలేకపోతుంది. సో దానికోసం చాలా ఇంపార్టెంట్గా నౌ దే హ్యావ్ టు మూవ్ అహెడ్. కరెక్ట్. సో ఎన్సీపీని డిజాల్వ్ చేస్తారా, ఎన్సీపీని మర్జ్ చేస్తారా, ఎన్సీపీని ఏం చేస్తారా అనేది ఇట్స్ అప్ టు శరద్ పవార్ అండ్ సుప్రియా సూలే. కానీ ఆ పవర్ ఎన్సీపీకి లేదు. బారామతిలో ముందున్న స్ట్రెంగ్త్ అజిత్ పవార్ది ఉండే. మీరు కాంగ్రెస్ ఇప్పుడు కూడా చెప్పండి సాయి గారు, కాంగ్రెస్ మెయిన్ స్ట్రెంగ్త్ లాతూర్, ఉస్మానాబాద్. ఓకే, ఎందుకు ఆ టైం విలాసరావు దేశ్ముఖ్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలా మటుకు అక్కడ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ టైం. ఇప్పుడు అది లేదు.
కాంగ్రెస్ పట్టు ముంబైలో ఉండే ముస్లిం పాకెట్స్లో అక్కడ కూడా ఇప్పుడు లేదు. ఈసారి మనం చూసాం ఎలక్షన్లో ఏం జరిగిందని, మున్సిపల్ ఎలక్షన్ థానేలో ఇట్స్ స్ట్రెంగ్త్ షిండే తీసుకెళ్ళిపోతాడు. కోంకన్ వాస్ రానే ఇప్పుడు వీళ్ళ అలయన్స్లో ఉన్నారు. మీరు చెప్పండి ఇప్పుడు ఎక్కడ వీళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది? సో శరద్ పవార్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది, నేను కాంగ్రెస్ మీద కూడా డిపెండ్ కాలేను ఫర్ మై సర్వైవల్. సో నేను ఒక మర్జ్ అయ్యి నేను ఐ విల్ వాక్ అవే ఇంటు ద సన్సెట్ అంటారు ఇంగ్లీష్లో. బహుశా అదే జరగబోతుంది. ఐ థింక్ నేను అర్థం చేసుకుంటే సాయి గారు, ఈ పాలిటిక్స్లో చాలా క్లియర్గా బీజేపీ తెలిసిపోయింది దట్ వాళ్ళ ఆర్గనైజేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కొత్త అప్రోచ్ తీసుకోవాల్సి. ఎందుకంటే ఈ బీజేపీ దగ్గర ఉన్న 132 ఎమ్మెల్యేలు ఉన్నారు సాయి గారు, 288 మెంబర్లో. దే జస్ట్ షార్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆన్ దర్ ఓన్. వాళ్ళ ఆస్పిరేషన్స్ దాంట్లో చాలామంది అనుకుంటారు నన్ను మంత్రి చేయలేదేంటి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి కొత్త కూడా వస్తున్నాడు 1 మినిస్టర్షిప్ ఇచ్చేస్తున్నారు మీరు. ఇప్పుడు 3 సీట్లు బీజేపీ, మీరు అడిగారు నాకు స్టార్టింగ్ ఆఫ్ ద డిబేట్లో, 3 పోటీ చేస్తున్నారు కదా బీజేపీ టీఎంసీ వాళ్ళు వచ్చని. బీజేపీలో అడగొచ్చు, కానీ దాంట్లో ఒక మూవ్ ఉండే. బికాజ్ వీళ్ళు 3 రిజైన్ చేసి రాకపోతే దే వుడ్ హావ్ గాట్ డిస్క్వాలిఫైడ్. సో వాళ్ళు రిజైన్ చేయించారు, ఎలక్షన్ చేపిస్తున్నారు, గెలుస్తారు, బీజేపీ మెంబర్స్ అయిపోతారు. దూత్కెద్దులవే వాషింగ్ మిషన్లు వేసి క్లీన్ చేసి బయటికి తీసుకొస్తారు వాళ్ళని. కానీ కరప్షన్ ఛార్జెస్ ఉండకూడదు, మిగతా ఛార్జెస్ ఉండకూడదు, అది చాలా క్లియర్. దాట్ వే సువేందుర్ నేను మెచ్చుకుంటాను సాయి గారు. ఒకటి ఆయన పోటీ చేసి గెలిచిన ఎలక్షన్ ఒకటి. మొన్న కూడా నితిన్ నబీన్ గారు తెలంగాణకు వచ్చినప్పుడు చెప్పారు, ఇక్కడున్న నేతల దగ్గర లర్న్ ఫ్రమ్ బెంగాల్. ఎట్లా పోటీ చేశారు, జైల్లో పడ్డారు, కొట్లాడారు, తన్నులు తిన్నారు, చాలామంది చనిపోయారు, అప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్ గెలిచారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద లెసన్. ఫడ్నవీస్కి అంత ఛాలెంజ్ లేదు ఇక్కడ. ఫడ్నవీస్కి వైలెన్స్ అనే ఒక ఛాలెంజ్ లేదు. కానీ ఒక ఛాలెంజ్ ఏంటంటే ఒక డజన్ పార్టీలు ఉన్నారు. షిండే, ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ, అజిత్ పవార్, శరద్ పవార్, కాంగ్రెస్, బీజేపీ, అది కాకుండా చిన్న చిన్న మిగతా పార్టీలు. సో కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ట్రాన్సాక్షన్, ఇది పవర్ కోసం వస్తున్నారు సాయి గారు. ఎవ్వరు అంత ప్రేమించి బీజేపీని ప్రేమించో లేకుంటే షిండే గ్రూప్ని అంత నాకు ఇష్టమైందని చెప్పి రావట్లేదు. దే కమింగ్ ఇన్ ప్యూర్లీ బై పవర్. క్యాబినెట్లు తీసుకుంటారు అనుకున్నారు, సెంట్రల్ క్యాబినెట్, కానీ సెంట్రల్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు దాకా జరగలేదు. జరుగుతుందో కూడా తెలియదు మనకి. మన న్యూస్ పేపర్లో ఆల్రెడీ బర్ఖతత్ లాంటి వాళ్ళు ఆర్టికల్స్ రాస్తారు చూడండి, ఐ నో హూ ఇస్ గోయింగ్ టు బి ద హోమ్ మినిస్టర్, ఐ నో హూ ఇస్ గోయింగ్ టు బి ద కామర్స్ మినిస్టర్. ఇప్పుడు అది లేదు. ఇప్పుడున్న దాంట్లో బీజేపీకి చాలా క్లియర్గా తెలిసిపోయింది దట్ ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ పార్టీకి ప్రాబ్లంలో ఉన్న టైంలో వచ్చే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం లేని టైంలో వస్తున్న వాళ్ళు ప్యూర్లీ దే కమింగ్ బికాస్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. వెస్ట్ బెంగాల్ ఫియర్, రోడ్డు మీద దిగంగానే కొడతారు నన్ను. ఇక్కడేమో నాకు పవర్ కావాలి, నాకు పవర్ లేదు. సో పవర్కి పవర్ కావాలన్న. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ ఒక ఫుల్ టైం, ఒక రకంగా చెప్పాలంటే సీఈఓని అపాయింట్ చేయాలనే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. సో నిజంగా అవసరం కూడానేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ట్రస్ట్ సభ్యులే, చంపత్ రాయ్ గారు ట్రస్ట్ సభ్యుడు, ఆయన్నే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన్నే పూర్తిగా వ్యవహారాల్ని పర్యవేక్షించిన నేపథ్యం. సో ఒక ప్రొఫెషనల్ సీఈఓ అవసరం ఉందా ఈ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అంటే దీనివల్ల కలిగే ఉపయోగం ఏంటి? సాయి గారు, యూజువలీ గురుమూర్తి గారు ఇంటర్వ్యూ చూశాను మనం టైమ్స్ నౌలో. ఆయన ఏమన్నారంటే ప్రతి టెంపుల్లో ఇట్లాంటి చిన్న చిన్న ఘటనలు ఉంటాయి అని చెప్తాను. ఇది చిన్నది కాదు, చాలా పెద్ద జరిగింది. సో వీఆర్ నాట్ డిస్కసింగ్ కరప్షన్ ఆర్ స్కామ్ ఆర్ వాట్. ఈ దాంట్లో మనం ఇక్కడ ప్యూర్గా ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే వాట్ ఇస్ ద వే ఫార్వర్డ్. ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, సీజర్స్ ఆఫ్ అసెట్స్ సీజ్ చేస్తున్నారు, దాన్ని సీల్ చేస్తున్నారు, క్యాష్ పట్టుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నప్పుడు మనం దాని మీద వెళ్ళకుండా, బికాజ్ మనం చర్చ చేసాం దాని మీద చాలా మటుకు. ఈ సీఈఓ పదవితోని రామ్ టెంపుల్కి రాబోయే డిఫరెన్స్ ఏంటి? ఒకటి చాలా మటుకు మనం అర్థం చేసుకోవాల్సిన సాయి గారు, ఈ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇది ఏంటని, ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా ఇది ఫామ్ అయిందని, హూ రన్స్ ఇట్, అండ్ డిఫరెంట్గా మన తిరుమలలో ఉన్న వైష్ణోదేవి లాగానో లేకుంటే జగన్నాథ్ టెంపుల్లో ఉన్న ఆ ట్రస్ట్ కానీ డిఫరెంట్గా ఏముంది. మీకు గుర్తుంటుంది జగన్నాథ్ టెంపుల్లో కూడా చాలా ఇష్యూస్ ఉండే సాయి గారు, నవీన్ పట్నాయక్ గారి టైంలో మీకు గుర్తుంటుంది, చాలా పెద్ద ఇష్యూస్ ఉండే అక్కడ. ఒకటి క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి, సెకండ్ అక్కడ ఉన్న ప్రీస్ట్ల గురించి అలిగేషన్స్ ఉండే చాలా మటుకు. దాన్ని టు అ లార్జ్ ఎక్స్టెంట్ నేను మనం పోయినప్పుడు చూశాను, చాలా మటుకు క్లీనప్ చేశారు. అండ్ దాట్ ఇంపాక్ట్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అఫ్కోర్స్ తిరుమల దగ్గర రాదు క్రౌడ్, అంత క్రౌడ్, తిరుమల క్రౌడ్ ఇస్ డిఫరెంట్ ఆల్టుగెదర్.
మేనేజ్ చేయడం ఇంకా పెద్ద, ఎందుకంటే తిరుమల ఆ టెంపుల్ ఒకటే కాదు, వాళ్ళు హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తారు, చిన్న చిన్న టెంపుల్స్ మెయింటైన్ చేస్తారు, మిగతా చాలా మటుకు తిరుమల బాటిల్ నెక్ లాగా, అంటే లాస్ట్కి వచ్చి చాలా చిన్న నేరో దాంట్లోకి వెళ్ళి రావాలి, అక్కడే చాలా టైం ఇబ్బంది అవుతుంది. దట్ ఈస్ ప్యూర్లీ క్రౌడ్ మేనేజ్మెంట్. ఈవెన్ మీరు శబరిమల కూడా నాకు అక్కడ ఇవి బేసికల్లీ అక్కడ క్రౌడ్ మేనేజ్ చేసేటువంటి వ్యక్తి చెప్పిన విషయం సార్. మిగతా అన్ని మేనేజ్ చేస్తాం కానీ కరెక్ట్గా ఆ పదిరెట్టాంబడి ఎక్కే ప్లేస్ ఉంటుంది చూసారా, అక్కడే కరెక్ట్గా ఎన్ని సెకండ్లో ఇంతమంది వెళ్ళాలి అనేది రూల్ ఉంటుందంట, 1 minute ఇంతమంది వెళ్ళాలని. ఆ నంబర్ పెరుగుతుంది, మనం ఏం చేయలేము, అది ఎంతమందిని తీసుకొచ్చినా కానీ బాటిల్ నెక్ లాగా. పద్మనాభ స్వామి, బట్ అయోధ్యలో ప్రాబ్లం లేదు. పద్మనాభ స్వామి అది కొత్త టెంపుల్, కొత్త టెంపుల్ కాబట్టి ఎగ్జాక్ట్. చండీగఢ్ కట్టినట్లు ఎట్లా ఉంటుంది, హైదరాబాద్ కట్టినప్పుడు ఎట్లా ఉంటుంది. అవునవును. హైదరాబాద్ వాస్ ఇనిషియలీ 400+ ఇయర్స్, 30 years 40 years అవుతుంది ఇప్పుడు. కరెక్ట్. ఢిల్లీ దానికన్నా పాత. అట్లాంటి చూసుకొని వస్తున్నప్పుడు చండీగఢ్ కట్టినప్పుడు ఎంత అంటే అంత బ్యూటిఫుల్ సిటీ, లే క్రోస్బియర్ అంత బాగా కట్టారంటే బికాస్ ప్లానింగ్ ఉండే దాంట్లో, సెక్టర్ వైజ్ ప్లాన్ చేశారు, రోడ్లు ప్లాన్ చేశారు. ఇక్కడ కూడా అదే జరిగింది యాక్చువల్లీ. రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర అనేది మనందరం అనుకుంటాం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేశారు అని, కాదు. యాక్చువల్లీ November 2019లో ఈ అయోధ్య జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మీద సుప్రీంకోర్టు సెట్ ఒక స్కీమ్ ఫార్ములేట్ చేయండి 3 నెలల లోపల. ఏంటి, ఒకటి ట్రస్ట్ ఫామ్ చేసి వాళ్ళకి భూమి అప్పగించేసి, నౌ దట్ ద ఆటోనమస్ బాడీగా వాళ్ళని పెట్టండి. దెన్ వాళ్ళ ముస్లిం వాళ్ళకి మాస్క్ కావాల్సిన ల్యాండ్, ఇంకా దాట్ కాంట్రవర్సీ నిన్న చదివారా మీరు? వెరీ వెరీ డిప్రెసింగ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఇచ్చిన భూమిలో వాళ్ళు ఒక హాస్పిటల్ కడదాం అనుకున్నారు, ఒక మస్జిద్ కడదాం అనుకున్నారు, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కడదాం అనుకున్నారు, 15 acres అంతా ఇచ్చారు. వాళ్ళకి డబ్బులు రావట్లేదంట. ఒక చిన్న మస్జిద్ కట్టబోతున్నారంట. దానికి 2-3 రీజన్స్ మనం వీ కెన్ అజ్యూమ్. ఒకటేంటి, అక్కడున్న ముస్లిమ్స్కి బిలీఫ్ లేదా మస్జిద్ మీద, మేము ఇవ్వను పో, మా ఒరిజినల్ మస్జిద్ ఉండే కదా ఇది ఎందుకు అని చెప్పేసి అదొకటి ఉండొచ్చు. రెండవది, రామ్ జన్మభూమికి వచ్చిన డబ్బులతో కంపేర్ చేస్తారు ఎవరైనా. అవును, వాళ్ళకి ఎంత వచ్చింది చూడండి, వీళ్ళకి ఎంత వచ్చింది. 3,000 కోట్లు వచ్చినాయి ఫస్ట్ కన్స్ట్రక్షన్ టైంలో. ఇప్పుడు రెగ్యులర్గా దాని తర్వాత వచ్చిన డబ్బులు సపరేట్ ఉంది, 320 కోట్లు ఎంత డే టు డే మేనేజ్మెంట్ కోసం. సో ఆ డబ్బులు రాకుండా దానికి ఐ వాజ్ షాక్డ్ ఎస్టర్డే చూసి. ఇప్పుడు వాళ్ళు చిన్న ఒక మస్జిద్ కడుతున్నారంట, హాస్పిటల్ లేదు, స్కూల్ లేదు, ఏం లేదు, డబ్బులు లేవంట. బహుశా హిందువులు కొంచెం ఓపెన్ అప్ చేసి ఇస్తే బాగుంటుందేమో, వాళ్ళు కూడా చూపించాలి దట్ వీఆర్ సో ఓపెన్ హార్టెడ్. మీరు వాళ్ళు ఇవ్వకపోతే మేము మీకు ఇస్తామని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఓవైసీ ఒక పిలిపిస్తే 100,000 కోట్లు వస్తుంది కాబట్టి, కానీ అక్కడ అది చేయర్లే. ఎనీవే, ఇది జరిగింది సాయిగా. సో ఈ 3 నెలల లోపల వీళ్ళు అక్విజిషన్ ఆఫ్ ఎ సర్టన్ ఏరియా అయోధ్య యాక్ట్ 1993 అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఓకే. సెంట్రల్ ఏం చేశారు, కాన్స్టిట్యూట్ చేసి ఒక ట్రస్ట్ని ఫామ్ చేశారు February 5వ తారీఖు 2020లో. ఓకే, వీళ్ళు ఈ ల్యాండ్ వాళ్ళకి గెజెట్ నోటిఫికేషన్తో ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడి నుంచి గవర్నమెంట్ రోల్ అయిపోయింది. ఉందా అంటే ఉంది. ఎట్లా అది నేను చెప్తాను మీకు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు బోర్డులో, ఈ ట్రస్ట్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రిప్రజెంట్, అది ఎప్పుడు అంతే. ఇప్పుడు మీరు హైదరాబాద్ మెట్రో తీసుకోండి సార్, ఇప్పుడు ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇనీషియల్ ఫేజ్లో వాళ్ళు 21% ఎంతో వాళ్ళ స్టేక్ ఉంటుంది. ఎట్లా స్టేక్ అంటే, ల్యాండ్ మేము ఇచ్చాం కదా, ల్యాండ్ మేము అక్వైర్ చేసి మీకు ఇచ్చాం ల్యాండ్, సో దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు అస్. సో మాకు ఆ స్టేక్ మాకు ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్లో మేజర్ ప్రాజెక్టులు ఉంటుంది. సో తిరుపతి జగన్నాథ్ టెంపుల్, వైష్ణోదేవి ఆర్ కాశీ విశ్వనాథ్ కాకుండా రామ్ టెంపుల్ని ఒక డెడికేటెడ్ స్టాట్యూట్ లేదు స్టేట్ లెజిస్లేచర్ది, అది ప్రాబ్లం. మీరు తిరుమల కానీ వైష్ణోదేవి చూడండి, స్టాట్యూట్ ఇచ్చారు, దే పాస్డ్ ఎ లా అన్నమాట. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర సుప్రీంకోర్టు చెప్పారు మీరు ఇట్లా చేయండి అని చెప్పేసి, దానికోసం వాళ్ళు చేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్లో స్కీమ్లో నోటిఫికేషన్లో కూడా ట్రస్ట్ డీడ్ ఎవరి పేరు మీద ఉంది, రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర మీద ఉంది. దట్కోస్ రీజన్ ఏంటి, ఇది కన్వెన్షనల్ ఒక ప్రైవేట్ రిలీజియస్ ట్రస్ట్ కాదు, నార్ ఇస్ ఇట్ అ స్టాట్యూటరీ టెంపుల్ బోర్డ్, రెండు కాదు అన్నమాట. బికాస్ లెజిస్లేషన్ తోటి రాలేదు. ఇట్స్ యూనిక్ ఇన్స్టిట్యూషన్ సాయి గారు. రామ్ జన్మభూమి ఇస్ యూనిక్ ఇన్స్టిట్యూషన్. ఓకే, రిలీజియస్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్తో తీసుకొచ్చారు, దాని జ్యుడిషియల్ మ్యాండేట్లో దాన్ని వీళ్ళు ఒక క్రెడిబిలిటీ ఇచ్చారన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, మన అందరి స్కాములు అది ఇదని దాని గురించి అసలు ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్ అగైన్, సారీ, ఎందుకంటే చాలా మాట్లాడాను దాని గురించి. ఇప్పుడు ఎస్ఐటీ చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేయనియండి, దాని తర్వాత మనం వీ కెన్ రీవిజిట్ ద ఎంటైర్ థింగ్. టెంపుల్ నడిపిస్తున్నది డే టు డే 15 member ట్రస్ట్ నడిపిస్తున్నారు సాయి గారు, హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ. దీంట్లో మీకు ఇనిషియలీ గుర్తుంటుంది మహంత్ నృత్య గోపాల్ దాస్, హీ వాజ్ ద ఒరిజినల్ పర్సన్.
కానీ ఆయనకి పాపం హెల్త్ బాగాలేకుంటే ఆయన శాంట్లీ ఆయన అప్పగించేసి కేమ్ టు లీడర్షిప్ ఆయన చంపత్ రాయ్కి అప్పగించేశారు. ఈ బికేమ్ ద పబ్లిక్ ఫేస్ ఆఫ్ రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర. కానీ ఇప్పుడు ఈ ట్రస్ట్ డీడ్లో ఏమని చెప్పారు, పర్మనెంట్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్, ఎక్స్ ఆఫిషియో రిప్రజెంటేటివ్స్ అండ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద హిందూ కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ 15 మెంబర్లు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు అంటారు వీళ్ళంటారు మీరు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లేరు కదా దానికోసం మీరు చేస్తారు కదా, అందరూ ఉన్నారు దాంట్లో. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు, ఒక కంపెనీ నడిపిస్తున్నప్పుడు వీ కెన్ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఒక 1000 crore కంపెనీ నడిపిస్తున్నప్పుడు దానికి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రోజు పొద్దున వచ్చి కూర్చోరు, వారు ఎక్కడ కూడా ఉంటారు వాళ్ళు. ఓకే, ఒక కంపెనీ ఎండి ఉంటారు, దాని మీద చైర్మన్ ఉంటారు, మేబీ దర్ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, దాని తర్వాత CEO లెవెల్కి వచ్చినప్పుడు CEO, CFO వీళ్ళు కంపెనీ నడుపుతారు డైలీ. కరెక్ట్. రామ్ జన్మభూమిలో ఇదే జరిగింది. కానీ వాళ్ళ దగ్గర CEO లేకుండే. సో చంపత్ రాయ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఇది చూసుకుంటే వాళ్ళకి ఇంకా 10 పనులు ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, దే వాట్ అదర్ థింగ్స్ టు డూ. కాకపోతే అందులో ప్రొఫెషనల్ సిస్టమ్ లేదు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు అఫ్కోర్స్ ది ట్రస్ట్లో పరశురం గారు ఉన్నారు, ఆర్గ్యూడ్ ద కేస్. ఐఏఎస్ ఆఫీసర్ ప్రశాంత్ లోఖండే సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఆయన, ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ ప్రసాద్ కానీ, శశాంక్ త్రిపాఠి యూపీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్. రెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ హిందూ కమ్యూనిటీలో ఉన్న ప్రీస్ట్ సిఎస్ వచ్చారు, అంటే స్వామీలు చాలామంది ఉన్నారు. సో టోటల్ 15 మెంబర్స్. ఇప్పుడు ప్రాబ్లం ఏం జరుగుతుందంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ లేరు సాయి గారు. నౌ వాళ్ళు మీకు తెలిసిందే, రోజుకి 1,00,000 మంది వచ్చే టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇట్లా ఇదంతా అదే కేటగిరీలో వస్తుంది. ఓకే, సో డొనేషన్ అది మనకి ఈ ఫౌండర్ లెడ్ మోడల్ అంటారు. ఇప్పుడు మనం టెంపుల్స్ ఒక ఫౌండర్ ఉంటారు ఒక టెంపుల్కి, ప్రైవేట్ టెంపుల్స్కి ఫౌండర్ లెడ్ మోడల్ నుంచి నడవదు. దిస్ హస్ టు కమ్ అండర్ ద CEO మోడల్. ఇక్కడ జరిగింది ఏంటంటే, కన్స్ట్రక్షన్ టైం నుంచి మన ప్రాణప్రతిష్టకి వెళ్ళినప్పుడు ఒక సీమ్లెస్ టేక్ ఓవర్ జరిగింది. కన్స్ట్రక్షన్ ఎవరు నడిపించారో అది ఇంకో బోర్డు నడిపించారు. నృపేంద్ర మిశ్రా, హూ ద ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ఆయన కన్స్ట్రక్షన్ ఫేజ్ దాకే ఉన్నారు ఆయన. దాని తర్వాత హీ ఈజ్ నాట్ దేర్. దాని తర్వాత వాళ్ళు అప్పగించేశారు. నౌ ఇట్ కమ్స్. ఇంకోటి రెండోది సాయి గారు, ఎందుకంటే పిల్గ్రిమేజ్ సెంటర్ ఇట్లాంటిది 1,00,000 మంది రోజుకి వస్తున్నప్పుడు ఇట్స్ డిఫికల్ట్ టు మేనేజ్, మీరు ఒక సిస్టమ్ లేకుంటే. రెండోది రిక్రూట్మెంట్ ఇన్ ద టెంపుల్. తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రవర్సీ జరిగింది సార్ గారు, మీకు తెలుసు. కొంతమంది క్రిస్టియన్స్ని తీసుకున్నారు అని చెప్పేసి, ఈవెన్ మన శ్రీశైలంలో కూడా అదే అలిగేషన్ ఉండే. సమ్ ఆఫ్ దెమ్ టర్న్డ్ అవుట్ బి కరెక్ట్, వాళ్ళని తీసేశారు ఉద్యోగం నుంచి. తర్వాత ఉద్యోగం అంటే ట్రాన్స్ఫర్ చేశారు ఇంకోటి, బికాస్ మ్యాండేట్ వాస్ ఇట్ షుడ్ బి హిందూ, ప్రాక్టీసింగ్ హిందూ అని ఉండే. ఇక్కడ రిక్రూట్మెంట్కి రూల్ లేకుండే, విచ్ ఇస్ అ బిగ్ లక్కూనే, పెద్ద ఒక తప్పు. అది జరగాలండేది. మనం ఈవెన్ ఒక చిన్న IT కంపెనీలో సాయి గారు రిక్రూట్ చేసినప్పుడు ఒక పాలసీ ఉంటుంది, ఎవరిని తీసుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ చెక్ ఏంటి, ఇదన్నీ చూసుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, చాలా మటుకు ఈ 6 మంది అవుట్సోర్స్ కౌంటింగ్ ఏజెంట్ ఉన్నారు చూడండి సాయి, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. మిగతా ఎవరి మీద ఆరోపణలు లేవు. ఈ 6గురిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా చేస్తారు. ఈ 6గురిని యాక్చువల్ రిక్రూట్ చేయాల్సింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చేశారంటే చేశారు, కానీ వాళ్ళు ఏం చేశారు, అడిగారు మీకు ఎవరైనా తెలిసి ఉన్నారు, ఈయన ఉన్నారు తీసుకోండి, మీకు తెలుసా తీసుకోండి, ఇట్లా తీసుకున్నారు. వాళ్ళు 20 మంది దాకా తీసుకున్నారు. దాంట్లో 6గురు పట్టుబడ్డారు. ఇక్కడ ద ఫస్ట్ మిస్టేక్ అన్నమాట, ఏది రిక్రూట్మెంట్. మీరు ఈజీగా దాన్ని స్టేట్ బ్యాంక్ మీద దోసేయచ్చు, వాళ్ళు చేశారు పని, వాళ్ళు చేయలేదని చెప్పేసి. కానీ స్టేట్ బ్యాంక్ ఏమంటారు, మేము తప్పు చేసాం కరెక్ట్, కానీ మేము తీసుకున్న రికమెండేషన్ మీద తీసుకున్నాం, విచ్ ఇస్ అగైన్ వన్ ఆఫ్ ద బిగ్ మిస్టేక్. దాంట్లో ఒక టీను యాదవ్ అని కూడా దొరికాడు చూడండి, వాడు కీస్ కూడా ఇచ్చేసారంట. అంటే ఎట్లా అయిపోయింది, దొంగ దగ్గర కీస్ ఇచ్చినట్లు అయిపోతుంది అనమాట. హీ వాజ్ ద డ్రైవర్ యాక్చువల్లీ దే. ఇప్పుడు SOP మీద వచ్చినప్పుడు సాయి గారు చాలామంది, అనిల్ మిశ్రా అని చెప్పి ఆయన ఒక SOP దీంట్లో డ్రాప్ చేశారు చాలా క్లియర్గా. అది ఇంప్లిమెంట్ చేయలేదు. ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే చాలా మటుకు ప్రైవేట్ ఇంటర్నల్ ఆడిట్ 2020 ఆడిట్ జరిగింది సాయి గారు. 2020లో ఒక ఆడిట్ జరిగింది. వీఆర్ ఇన్ 2026. టెంపుల్ అప్పుడు స్టార్ట్ కాలేదు ఇంకా. అప్పుడు వాళ్ళు చేసిన అక్కడి నుంచే వాళ్ళు SOP గురించి మాట్లాడుతున్నారు, ఫైనాన్షియల్ రికార్డ్ గురించి మాట్లాడుతున్నారు, రిపోర్టింగ్ హైరార్కీ. సాయి గారు మీ కింద ఉన్న స్టాఫ్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు, దెర్ ఇస్ నో డెఫినేషన్. ఎవడికో నేను వాడి దగ్గర లీవ్ కావాలంటే వీని దగ్గర చెప్పేసి వెళ్ళిపోతాను, ఆయనకు తెలియదు, CEOకి తెలియదు. లేకుంటే ఒక నేను 10 రోజులకి రానని చెప్పేసి వెళ్ళిపోతాడు, చెప్పకుండా వెళ్ళిపోతాడు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? లేకుంటే డ్యూటీ అరేంజ్మెంట్స్ ఉంటుంది, ఒకటి మార్నింగ్ షిఫ్ట్, ఒకటి ఈవినింగ్ షిఫ్ట్.
దీనికి ఒక చార్ట్ ఉంటుంది, ఓ అది ఇప్పుడు లేదా? జాబ్ డిస్క్రిప్షన్ దీంట్లో లేదంట. మై గాడా, అదే జరిగింది. ఎస్ఓపి ఉందంటే ఉంది, ఇంప్లిమెంట్ చేయాలి కదా సాయి గారు. మీరు ఒక చాలా బాగా డ్రా చేసి ఒక ఏం చెప్తారు హైరార్కియల్ మోడల్ డ్రా చేసి పెట్టేస్తే అయిపోతుందా? దాన్ని ఇంప్లిమెంట్ ఎవరు చేస్తున్నారని చూడాలి. నాకు తెలుసు, ఎందుకంటే ఐ ఆల్సో రాయన్ ఛానల్, జనం టీవీ నడిపించాను కదా, అప్పుడు ఐ వాజ్ CEO. 160 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంత పెద్ద నంబర్ కాదు. దాంట్లో బ్యూరోస్ ఉన్నాయి, దాంట్లో రెగ్యులర్ స్టాఫ్ స్టూడియోస్ ఉన్నారు, స్టాఫ్లు ఉన్నారు, రిపోర్టర్స్ ఉన్నారు, ఎడిటర్స్, ద ఎంటైర్ లాట్. సో యూ విల్ హ్యావ్ నాకు CEO కానీ నా కింద ఎడిటర్ ఉంటారు, చీఫ్ ఎడిటర్. ఆయన కింద వాళ్ళ మనుషులు ఉంటారు, చీఫ్ వీడియో ఎడిటర్ ఒకరు ఉంటారు, ఇక ప్రొడక్షన్ హెడ్ ఒకరు ఉంటారు, కెమెరా హెడ్ ఒకరు ఉంటారు. దిస్ ఇస్ నాట్ డన్. ఇప్పుడు జరిగింది. ఇప్పుడు చాలా మటుకు CEO ఇప్పుడు ట్రస్ట్ని పెట్టి ఇప్పుడు CEOతో మొదలు పెడుతున్నారు. సో చాలా మటుకు వీళ్ళు మోడల్ ఫాలో చేయాల్సి, మీరే చెప్పారు సాయి గారు, ఐ థింక్ ఐ రియలీ లైక్డ్ ఇట్. తిరుమల మోడల్ మన దగ్గర, తిరుమలలో ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో చాలా గొడవలు జరిగాయి. దాని తర్వాత క్లీనప్ కోసం వచ్చిన 2-3 CEO. యాక్చువల్లీ ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడకుండా ఒక వ్యక్తి ఉన్నారు సార్, మనం ఇవాళ నిజంగా స్మరించుకోవాలి ఆయన్ని. PVRK ప్రసాద్ గారు, రిటైర్డ్ IAS. ఆయన తిరుమలలో ఆయన ఒక మోడల్. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి మెట్ల దారి దగ్గర నుంచి, అక్కడ వాటర్ దగ్గర నుంచి, కైంకర్యాలు, సేవా కార్యక్రమాలు, క్రతువులు, ఇవాళ క్యూ కాంప్లెక్స్లు, క్యూ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా నిజానికి PVRK ప్రసాద్ గారి హయాంలో మొదలైనవి. కానీ అద్భుతంగా కంటిన్యూ చేసిన వాళ్ళలో మనకు తెలిసిన వాళ్ళే IYR కృష్ణారావు గారు అండ్ LV సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళిద్దరూ మనకు ఇప్పుడు కళ్ళ ముందట ఉన్నటువంటి సాక్ష్యాలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనకు తెలుసు. నిజానికి మాడితే TTDలో పనిచేసినటువంటి అద్భుతమైన భక్తి భావనలు కలిగినటువంటి ఈవోలుగా పనిచేసినటువంటి వాళ్ళ సేవల్ని నిజంగా తీసుకోవచ్చు సార్ అయోధ్య. అదే చెప్తున్నాను. సో దట్ అట్లీస్ట్ కన్సల్టెంట్ బేసిస్లో తీసుకోవచ్చు. మే నాట్ బి ఫుల్ టైం. ఇప్పుడు LV సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఈ ఏజ్లో మీరు అక్కడ వెళ్ళి అయోధ్యలో డే టు డే కూర్చోవాలంటే కాదు. ఎక్స్పర్ట్స్ సార్ వాళ్ళు. అదేంట్రా. సో వాట్ యూ కెన్ డూ, యూ కెన్ టేక్ దర్ ఎక్స్పర్టీస్. కావాలంటే CEO ఓవర్సైట్ కమిటీ ఒకటి పెట్టచ్చు. CEO డే టు డే ఫంక్షన్ చూసుకుంటారు. ఆయనకి 10 పనులు, 20 పనులు, 30 పనులు ఉంటాయి రోజుకి. IAS ఆఫీసర్ లెవెల్లో డిఫరెంట్. సాయి గారు వీళ్ళు సర్వ్ చేసినప్పుడు వీళ్ళందరూ IAS ఆఫీసర్. అవును, IAS ఆ చట్టం కింద ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. బట్ మీరు ప్రైవేట్ ట్రస్ట్లో ఉన్నారు. కరెక్ట్. యూ డోంట్ హ్యావ్ దట్ పవర్. IAS ఒకరిని ఫైర్ చేయడానికి, ఒకరిని హైర్ చేయడానికి మీకు పవర్ లేదు. సో యు ఆర్ ఫంక్షనింగ్ అండర్ ప్రైవేట్ ట్రస్ట్. కానీ దాన్ని ప్రొఫెషనల్గా నడిపించాల్సి వస్తుంది. మీరు వాటికన్ చూడండి సాయి గారు, వాటికన్లో ఉన్న కరప్షన్ ఇంకెక్కడ లేదు. నేను చెప్పలేదు. డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ పోప్స్ ఎంతోమందిని సాక్ చేశారు. ఫైనాన్షియల్ మిస్డిమినర్ కానీ, సెక్షువల్ మిస్డిమినర్ కానీ, మిగతా దాంట్లో చాలామందిని సాక్ చేశారు. అండ్ వాటికన్ ఒక పక్కా ప్రొఫెషనల్ కార్పొరేట్ స్టైల్లో నడిపిస్తారు వాళ్ళు. చెప్పడానికి జీసస్ క్రైస్ట్ ఇస్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, కానీ అక్కడి నుంచి మిగతా అంతా పోప్ ఇస్ డైరెక్ట్లీ స్పీకింగ్ టు ద గాడ్. ఓకే, జీసస్. సో అట్లాంటి హైరార్కీ వాళ్ళు బిల్డప్ చేశారు. ఎన్ని చర్చెస్ ఉన్నాయి సాయి గారు వాళ్ళకి. సో ఆ ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇఫ్ యూ ఆర్ ద CEO ఆఫ్ దాట్, యూ విల్ రియలీ గో మ్యాడ్. ఎందుకంటే డబ్బులు, యూ గట్ లాట్ ఆఫ్ క్యాష్. దాన్ని ఎట్లా నడిపిస్తున్నారు, ఏం చేస్తున్నారని చాలామంది తిన్నారు డబ్బులు విత్ ఇన్ వాటికన్ ఆల్సో. వాటికన్ కాకుండా మిగతా జాగ్రఫీస్లో కూడా జరిగింది ఇది. సౌత్ అమెరికాలో జరిగింది, స్కాండల్స్ జరిగినాయి. యూరోప్లో స్కాండల్స్ జరిగినాయి. ఎట్లా మేనేజ్ చేశారు, ఎట్లా స్కాన్ చేశారు, ఏంటి సాక్ చేసేస్తారు వాళ్ళు. వాళ్ళని ఎవరు అడగరు. రామ్ జన్మభూమి దగ్గర అడిగిన ప్రశ్నలు బిలీవర్స్ చర్చ్ గురించి అడగరు. మొన్న యూపీలో ఒక మస్జిద్లో ఎక్కడో 100 కోట్లు కొట్టేశారంట. వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎవరు ముస్లిమ్స్ కంప్లైంట్ చేస్తున్నారు, మేము ఇచ్చిన డబ్బులు కనిపించట్లేదు ఇప్పుడు. అప్పుడు ఆలోచించండి. సో ఈ అలిగేషన్ ఏంటంటే ఇదొక బీజేపీ వ్యతిరేకంగా వాడుకోవడానికి ఉన్న స్ట్రాటజీయో, ఇది VHP వ్యతిరేకంగా వాడుకున్న స్ట్రాటజీయో, మీడియా దీని మీద ఓవర్ బోర్డ్ పోతుంది, విచ్ ఇస్ కరెక్ట్. మీరు మీడియాని, ఎస్పెషలీ లెఫ్ట్ వింగ్ మీడియాని ఎక్స్పెక్ట్ చేయకండి. వాళ్ళు మీకు సింపతి ఉండదు వాళ్ళ దగ్గర. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. దీంట్లో రేపు ఇదంతా అయిన తర్వాత కాదు ఇది ఇంతే జరిగిందంటే అప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. ఇదంతా ఫిక్సింగ్ అయిపోయింది లోపల నుంచి, మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. ముందే ఫస్ట్ అసలు పెద్ద అభియోగాలు మోపితే దాంట్లో ఏది తగ్గినా కానీ వాళ్ళకు దాని. సాయి గారు చాలా మటుకు ఇక్కడ జరగాల్సిందండి అంటే ఇప్పుడు జరిగిందంతా జరిగింది, ఇప్పుడు ఏం చేయలేము మనం. కానీ ఫైనల్ డిసిషన్ CEO లెవెల్ ఇప్పుడు ముగ్గురిని పెట్టి ఒక కమిటీని పెట్టారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి CEO లెవెల్లో కూర్చోబెట్టి దే షుడ్ బి ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ సాయి గారు, అప్పుడు జరుగుతుంది. కరెక్ట్.
సరే ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. సట్లజ్ మూవీ గురించి చాలా వరకు మనము అంటే తెలుగులో ఎక్కువ చర్చ లేదు కానీ బట్ ఎస్ సట్లజ్ మూవీని ఆపేశారు. ఇప్పుడు దీన్ని అకాలీదళ్ ఒక రాజకీయ అస్త్రంలా వాడుకోవాలని ప్రయత్నం చేస్తోంది. సో ఇది ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఓటీటీకి నియంత్రణ లేదా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. అసలు ఈ సట్లజ్ వివాదం ఏంటి ఫస్ట్ చెప్పాను సార్ మన ప్రేక్షకులకి. సట్లజ్ వివాదము అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎందుకని ఈ సినిమాని ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక అభియోగాలు రావడము, ఇది పొలిటికల్గా పంజాబ్లో ఏ విధంగా ఇంపాక్ట్ చేయబోతోంది? సాయి గారు, ఇది ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి ఈ సినిమా సిబిఎఫ్సిలో పడి ఉండే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్. 3 సంవత్సరాలు ఈ సినిమా కాంట్రవర్షియల్. సట్లజ్ ఇట్స్ ది లైఫ్ ఆఫ్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా. ఈయన చాలా మటుకు ఆ ఎన్కౌంటర్ టైంలో చాలామంది విక్టిమ్స్ని రిప్రజెంట్ చేశారు. మనం డిస్ప్యూట్ చేయలేం. ఏమవుతుందంటే ఎప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్ జరుగుతున్నప్పుడు అక్కడ హ్యూమన్ రైట్స్ అనేది ఉండదు. మన కేపీఎస్ గిల్ గారిని తప్పు పట్టడమో కేపీఎస్ గిల్ గారు చేసిన తప్పని చెప్పలేము. ఆయన చేయకపోతే ఇవాళ పంజాబ్ మన దగ్గర ఉండకపోతుండే. ఇట్ వుడ్ హావ్ గాన్ ఇన్ టు పాకిస్తాన్. చాలా క్లియర్ అది. కానీ ఆ టైంలో చేయాల్సింది చేశారు. సో చాలా మటుకు ఆ స్టోరీస్ని రీకౌంట్ చేయడం అనేది ఒక టైప్లో ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ మీద, అప్పుడున్న బ్యూరోక్రాట్స్ మీద, అప్పుడున్న గవర్నమెంట్ల మీద ఒక ఫింగర్ పాయింటింగ్ ఎక్సర్సైజ్ లాగా మారిపోతుంది. మీరు చేయించారు ఇదంతా అని చెప్పేసి అక్కడే పెద్ద కాంట్రవర్సీ వస్తుంది. సినిమా గురించి మాట్లాడలేదు ఇప్పుడు. మీరు అడిగిన రీజన్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ సినిమా ZEE5లో రాబోతుంది. అది ఓటీటీ ప్లాట్ఫామ్. ఫస్ట్ వచ్చింది తీశారు, కొన్ని రోజులు నడిచింది, మళ్ళీ తీశారు, మళ్ళీ వస్తుందని అంటున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా ZEE5లో అవైలబుల్గా ఉందట, ఓన్లీ భారతదేశంలో చూడడానికి లేదు. ఇక్కడ అదే మన దగ్గర ట్విట్టర్లో కూడా కనిపిస్తుంది. హెల్ప్ డ్యూ టు లీగల్ డిమాండ్ ఇన్ ఇండియా అంటారు. అదే ట్వీట్ మీకు బయట కనిపిస్తుంది అనమాట భారతదేశంలో. ఓకే. ఇప్పుడున్న బార్డర్లెస్ టెక్నాలజీలో సాయి గారు ఇది ఎక్కువ టైం తీసుకోరు. దీన్ని మీరు VPN గానో ఇంకా ఏదైనా మోడ్ నుంచి మీరు చూడొచ్చు సినిమా. ఈవెన్ డౌన్లోడ్ చేసి కావాలంటే పైరేట్ చేసేస్తారు దీన్ని. అది కూడా జరగచ్చు. కానీ ఆ మొన్న మధ్యన జరిగింది ఇట్లాగే. సిటిజన్ విజిలాంటీ అని ఒక సినిమా వస్తే యూరోప్లో దాన్ని ఆపేస్తే జర్మనీ బ్యాన్ చేసింది దాన్ని. దాని కూడా సర్టిఫికేషన్ ఇవ్వమన్నారు. కరెక్ట్. ఎలాన్ మస్క్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు వీడియో మొత్తాన్ని. ఒక రోజు తర్వాత తీసాడు మళ్ళీ. ఇండియాలో ఇది చేస్తే చాలా పెద్ద ఇష్యూస్ అవుతుంది అనమాట. ఓకే. సటానిక్ వర్సెస్ పబ్లిష్ చేసినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశారు. కరెక్ట్. డావిన్సీ కోడ్ వచ్చినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ బ్యాన్ చేశారు. డావిన్సీ కోడ్ ఎందుకు? ఒకటి ముస్లిమ్స్ ఆబ్జెక్ట్ చేశారు సటానిక్ వర్సెస్. ఆయతుల్లా ఖొమైనీ ఫత్వా కూడా ఇష్యూ చేశారు ఈ సల్మాన్ రుషీద్ని చంపేయమని చెప్పేసి. అదే టైంలో మీరు సటానిక్ వర్సెస్ తర్వాత డావిన్సీ కోడ్ వచ్చినప్పుడు సినిమా థియేటర్ ముందు వీళ్ళు డెమాన్స్ట్రేషన్ చేశారు, బుక్కులు తీసేయమన్నారు. అది కూడా జరిగింది. ఇది చాలా టైం జరిగింది సాయి గారు. ఇట్లాంటి ఏం చెప్తారు మూవీస్, కాంట్రవర్షియల్ మూవీస్ వస్తున్నప్పుడు ఎప్పుడు ఉంటుంది. కానీ సట్లజ్లో ఇది మెయిన్గా గవర్నమెంట్ ఏమన్నా సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంది మాకు. ఓకే, అది కరెక్టే. ఎందుకంటే ఈ టెక్నాలజీ రూల్స్ 2021 ఇది టేకప్ చేశారు మ్యాటర్. ఇది దాని తర్వాత సినిమాని థియేట్రికల్ రిలీజ్ అయితే అలౌ చేయలేదు. దాని తర్వాత ఇది సినిమాటోగ్రాఫ్ యాక్ట్ కింద వస్తుందని చెప్పి తీసేశారు. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు స్ట్రీమింగ్ రూల్స్ నుంచి తీసేసి దాన్ని పక్కన పెట్టేశారు. ఈ సినిమా మీకు తెలిసిందే. ఇప్పుడు కూడా చెప్పాను చూడండి. ఈ ఖల్రా అని మనిషి, ఆయన యువతను అమృత్సర్ బేస్డ్ యాక్టివిస్ట్ సాయి గారు. ఆయన చాలా మటుకు ఇన్వెస్టిగేట్ చేస్తుందంటే వేలాది మందిని క్రిమేట్ చేశారు ఇల్లీగలీ పంజాబ్లో మిలిటెన్సీలో టైంలో. ఏ రికార్డ్ లేదు, ఎవరు చంపేశారు, ఎవరు లేదు, అందరినీ క్రిమేట్ చేసి పడేశారని చెప్పి ఈయన ఈ రికార్డెడ్ లాట్ ఆఫ్ దట్ ఆ టైంలో. తర్వాత ఆయన్నే 1995లో చంపేశారు. ఓకే, ఈ వాజ్ అబ్డక్టెడ్ అండ్ కిల్డ్. దానికి చాలామంది పోలీసు వాళ్ళని శిక్షించారు, వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు. ఈ సినిమాని ఒరిజినల్గా ఈ ప్రాజెక్ట్ని కల్లు గర్గా అని చెప్పేసి ఒక సినిమా తీసుకొచ్చారు. ఆ పేర్లు పెట్టారు. దాని తర్వాత పంజాబ్ 95 అని పేరు మార్చారు. అండ్ డెఫినెట్లీ ఆ ఫిలిం సర్టిఫికేషన్ ముందు వచ్చినప్పుడు వీళ్ళు 127 కట్లు రికమెండ్ చేశారు. విచ్ డైరెక్టర్ రెఫ్యూస్డ్. ఆయన చెప్పారు మేము చేయమని చెప్పారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సో సినిమా థియేటర్కి రాలేదు సాయి గారు. దాని తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చింది సట్లజ్ అని పేరుతో. మనకు తెలిసిన సట్లజ్ అని ఒక రివర్ కూడా ఉంది పంజాబ్లో. సో ప్యారలల్లీ వీళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వ్యతిరేకంగా ఒక కేసు వేశారు. ఇప్పుడు మనం ఇదంతా కేరళ స్టోరీలో చూసాం. ఇదంతా చాలా మటుకు ఇట్లాంటి సినిమాల్లో కోర్టుకి వెళ్తారు సినిమాని ఆపడానికి. సినిమా రిలీజ్ కన్నా ఒక వారం ముందు వెళ్తారు వీళ్ళు. బట్ హియర్ వీళ్ళే సినిమాకి వ్యతిరేకంగా వీళ్ళు వేసిన కేసు ఒకటి ఉండే. ఆ కేసుని 2023లో ముంబై హైకోర్టు ముందు వచ్చింది. ఓకే,
2023 సాయి గారు, వీఆర్ ఇన్ 2026. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ సర్టిఫికేట్ వీళ్ళు పెటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఎవరు? ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్. వీళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళకి అర్థమైపోయింది సిబిఎఫ్ కింద ఈ సర్టిఫికేషన్ మాకు రాదు. ఓకే, ఎందుకంటే ఇది మీరు పబ్లిక్లో చూపించాలంటే మీకు సిబిఎఫ్సి కావాలి. మీరు సినిమా థియేటర్ కానివ్వండి, ప్రైవేట్ స్క్రీనింగ్ కానీ ఏదైనా కానివ్వండి. కానీ ఇప్పుడేం చేశారు, మన దగ్గర చాలా మటుకు మనకు తెలిసిందే ఇట్లాంటి సినిమాలు చాలా ఓటీటీకి వెళ్ళిపోతుంది. అవును, ఓటీటీ ఈజ్ అ క్యాష్ కౌ సాయి కదా, దాంట్లో డౌట్ లేదు. కొంత సినిమాలు మీరు చూసుంటారు వారం పాటే నడుస్తుంది, దాని తర్వాత ఇమ్మీడియట్ విల్ బీ ఇన్ ఓటీటీ విత్ ఇన్ నో టైం. దీని కారణాలే, బికాజ్ ఒకటి వాళ్ళ కాస్ట్ రికవర్ చేసుకోవడానికి ఫిక్స్ కాస్ట్ ఓటీటీ నుంచి వస్తుంది. పేపర్ వ్యూ ఉండొచ్చు, లేకుంటే సినిమాని డైరెక్ట్ కొనుక్కుంటారు వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు. ఈ కేసు జరిగింది సార్. ఈ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే చాలా క్లియర్గా ఈ సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, అది కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఇప్పుడు మన ప్రేక్షకులు అనుకుంటుంటారు మన ఇదేంటి, ఈ సబ్జెక్ట్ ఏంటని. కానీ అర్థం చేసుకోవాలి, ఇవాళ సినిమా థియేటర్లో సినిమాలు నడవట్లేదు సాయి గారు, చాలా క్లియర్. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీకి 2,000 రూపాయలైనా ఖర్చు అవుతుంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత అక్కడ ఉన్న సమోసాలు, ఓవర్ ప్రైస్ పాప్కార్న్ తినడానికి, సినిమా థియేటర్ టికెట్ కాస్ట్ బుక్ చేస్తారు మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. ఇదన్నీ చూసిన తర్వాత ఒక 2,000 రూపాయలు పోతుంది, నలుగురు వెళ్తే మినిమం. సో ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా సినిమా అని చెప్పి అదొకటి ఉంది. కానీ బాహుబలి లాంటి సినిమాలంతా మీరు ఇంట్లో కూర్చొని చూడలేరు. దాట్ హ్యాస్ టు బి అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇదే కేసు, ఇట్లాంటి ఒక కేసు సాయి గారు 2019లో కర్ణాటక హైకోర్టులో వచ్చింది. సో పబ్లిక్ ఎగ్జిబిషన్ అండ్ ప్రైవేట్ ఎగ్జిబిషన్, ఓటీటీ ఈజ్ అ టెక్నికలీ ప్రైవేట్ ఎగ్జిబిషన్ అనమాట. సో దేనికి ఓటీటీ సర్టిఫికేట్ కావాలంటే దానికోసం మీరు చూడండి, ఓటీటీ సినిమా వచ్చే ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇది రాదు, దానికన్నా ముందు దిల్ బి నో సచ్ సర్టిఫికేట్ అనమాట, డైరెక్ట్ పబ్లిష్ చేస్తారు. కానీ ఓటీటీ కంటెంట్ అనేది సాయి గారు దాన్ని రెగ్యులేట్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గైడ్లైన్స్ కింద ఉందన్నమాట. ఇట్స్ కాల్డ్ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ 2021. దీంట్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే రేపు మీరు ఒక సెక్చువల్లీ ఎక్స్ప్లిసిట్ సినిమా చూపించలేరు. కొంత కంప్లైంట్ ఉంటే మీకు గుర్తుంటుంది, రాత్రిపూట 12 గంటల తర్వాత సినిమాలు చూపిస్తున్నారు అని చెప్పి. నో, ఇండియాలో అది 12 గంటలు కావచ్చు, ఇంకొక ప్లేస్లో అది పొద్దున 6 గంటలు ఉంటుంది జాగ్రఫీ వైజ్. కరెక్ట్. సో హౌ డు యూ డిటర్మైన్? ఓటీటీలో అది లేదు కదా. ఓటీటీ ఈజ్ జాగ్రఫీ ఫ్రీ, కెన్ బి టెలికాస్ట్ ఎనీవేర్ అన్నమాట. సో ఇది చాలా మటుకు గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ పెట్టారు, అది కొంత గవర్నమెంట్ ఓవర్ సైట్ పెట్టారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్తో. కానీ ఇదన్నీ వచ్చే ముందు ముంబై అండ్ మెడ్రాస్ హైకోర్టు దీన్ని స్టే చేసి పడేశారు. ఇప్పుడు అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితి అయిపోయింది. దాని తర్వాత గవర్నమెంట్ 2023 బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్ని విత్డ్రా కూడా చేసుకున్నారు. కానీ ఈ సినిమా బ్యాన్ చేసింది, దిస్ అ సెక్షన్ కాల్డ్ సెక్షన్ 69A, మీరు వినుంటారు, ఐటీ యాక్ట్ కింద. అది గవర్నమెంట్కి అథారిటీ ఉంది సార్. అది ఈవెన్ నాట్ జస్ట్ మీరు చెప్పినట్లు ట్విట్టర్లో కూడా బ్యాన్ చేస్తారు. మీరు చూస్తుంటారు మొన్న 2-3 పాకిస్తానీ వాళ్ళది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళు ఫేక్ న్యూస్ పబ్లిష్ చేసిన దాన్ని గవర్నమెంట్ టెక్నికలీ ఇదే సెక్షన్ యూజ్ చేసి 69A కింద బ్యాన్ చేశారు. నాకు కూడా ఒకసారి 69A బ్యాన్ వచ్చింది, కానీ దెన్ దే టోల్డ్ ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు దాని నుంచి. సో 69A అని ఎవరైనా దేనికైనా వాడుకుంటారు. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే సార్, నన్ను 69A కింద బ్లాక్ చేస్తే నేను ఛాలెంజ్ చేశాను. అఫ్కోర్స్ ఇట్ నెవర్ వెంట్ టు ద కోర్ట్. సో గవర్నమెంట్ మీకు ఇన్ రైటింగ్ ఇవ్వాల్సి వస్తుంది దట్ ఇది మేము దీనికోసం దీన్ని బ్యాన్ చేసామని చెప్పేసి. ది కెనాట్ డూ వితౌట్ దాట్. దాని తర్వాత ఒక డెసిగ్నేటెడ్ ఒక రివ్యూ కమిటీ ఉంది, దాని ముందు వెళ్తుంది. దాని తర్వాతనే 69A కింద వస్తుందా లేదా అని ఒక క్వశ్చన్ వేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇది డిబేట్ ఎందుకు జరుగుతుందంటే, రేపు ఫర్ ఎగ్జాంపుల్ బింద్రన్వాలే గురించి ఒక సినిమా వస్తుంది సార్, జర్నైల్ సింగ్ బింద్రన్వాలే. కరెక్ట్. ఆయన్ని ఏం చెప్తారు, అప్ టు ద టాప్ లెవెల్ తీసుకెళ్ళి ఏదో సెయింట్ లెవెల్లో చూపించి ఆయన ఎంత మంచి పని చేశాడో అది ఇది అని చెప్పేసి పెద్ద సినిమా తీస్తే, రేపు మీరు దాన్ని ఓటీటీలో అలౌ చేస్తారా లేదా? ప్రొడ్యూస్ చేసినోడు కెనడా వాడు, డైరెక్ట్ చేసినోడు అమెరికన్ వాడు, కానీ ఇండియాలో ఓటీటీ ప్లాట్ఫామ్లో పెడతా అంటారు. విల్ యూ అగ్రీ టు ఇట్ ఆర్ నాట్? అది క్వశ్చన్. ఆపరేషన్ బ్లూ స్టార్ కానీ మిగతా ఆపరేషన్స్ గురించి దాంట్లో చాలా మటుకు డిస్క్రిప్షన్ ఉంది. ఇండియన్ ఆర్మీ వ్యతిరేకంగా అబ్జర్వేషన్స్ ఉంది. ఇందిరాగాంధీ గారి గురించి అబ్జెక్షన్స్ చెప్తారు, కామెంట్ చేస్తారు. మీరు ఆ సినిమా అలౌ చేస్తారా లేదా? దట్స్ అ క్వశ్చన్, సింపుల్. ఇది జరుగుతుంది ఇప్పుడు. సో మన ఇంట్లో మనం ఒకటి మాట గుర్తుపెట్టుకోవచ్చు సార్ గారు, చిన్నపిల్లలు ఒకటే కాదు, ఓటీటీ చాలామంది చిన్నపిల్లలు చూస్తారు కూర్చొని. వీ ఆల్ థింక్ దట్ ఓన్లీ అడల్ట్స్ వాచ్ ఇట్ అని కాదు. సో ఒకటి
ఈ కంటెంట్ మోడరేషన్ ఉండాల్సింది. రెండవది సెన్సిటివ్నెస్. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, యూరోప్లో బ్యాన్ చేశారు. ఓకే, అంటే అక్కడ చేయొచ్చు, అక్కడ ప్రాబ్లం, అక్కడ మీడియా ఎక్స్ప్రెషన్ అంతా బాగుందంట. మన దగ్గరే ప్రాబ్లం. మోదీ గారు వచ్చిన తర్వాతే వచ్చింది ప్రాబ్లం అంతా, 2014 తర్వాత, అకార్డింగ్ టు ఆల్ ఆర్ లెఫ్టిస్ట్ లిబరల్స్. దీంట్లో సాయి గారు చాలా మటుకు క్లియర్గా సట్లజన సినిమాకి ఓకే, ఇప్పుడు మీరు నేను ఒక ఇంక్విజిటివ్స్ని ఏముంది ఆ సినిమాలో ఒకసారి చూడాలి కదా అని చెప్పి చూస్తాం మనం. ఇది యూజువలీ సినిమాని సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కూడా చేస్తారు చాలామంది. సినిమా ఫ్లాప్ అయిపోయిందని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు. దాన్ని ఆ కాంట్రవర్సీతో సినిమాకు ఉన్న పబ్లిసిటీ అంతా వచ్చేస్తుంది. ఎంత అడ్వర్టైజింగ్ డబ్బులు ఖర్చు పెట్టినా కానీ, ఎంత సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ ఖర్చు పెట్టినా అది కూడా మీకు అంత పబ్లిసిటీ రాదు. దాని తర్వాత సినిమా నడుస్తుంది. కేరళ స్టోరీ 1లో సాయి గారు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఓకే, విచ్ రిలీజ్ ముందు మేము ఒక చాలా పెద్ద సోషల్ మీడియా వర్క్షాప్ అంతా నడిపించాం దీన్ని చెప్పడానికి ఏముంది సినిమాలో అని చెప్పేసి. మీరు బిలీవ్ చేయరు, అమెరికాలో ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేశారో అక్కడ ఉన్న చాలామంది, కొంతమంది సర్టన్ లిబరల్ క్యారెక్టర్స్ అదే కన్జర్వేటివ్ క్యారెక్టర్స్ కూడా అపోజ్ చేశారు. అమెరికాలో సినిమా సూపర్ హిట్ అయింది. మన దగ్గర కేరళలో రిలీజ్ చేయలేదు. కానీ మన కొంతమంది హిందూ ఆర్గనైజేషన్ టికెట్లు కొని అమ్మాయిలకి ఇచ్చారు టికెట్లు అంతా అన్నమాట. దిస్ ఈజ్ వాట్ వాజ్ డన్. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో అనేది సట్లజ్ విల్ నాట్ బి ద లాస్ట్. రేపు ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి సినిమా వచ్చింది, ఎంత పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసి సినిమా అసలు నడిచిందో ఇది కూడా తెలియదు నాకు. ఇట్ నెవర్ ర్యాన్. పద్మావత్ అప్పట్లో బాగా కాంట్రవర్సీ. ఇట్లాంటి సినిమాలు చాలా ఉంటాయి. రేపు మీరు బాబ్రీ మస్జిద్ గురించి ఒక సినిమా తీస్తారు, ఏం చెప్తారు సాయి గారు? గోద్రా గురించి ఒక సినిమా వచ్చింది కదా, ఎవరైనా కాంట్రవర్సీ అబ్జెక్ట్ చేస్తారా? లేదు. బికాజ్ కంటెంట్ వాజ్ పబ్లిక్ డిసైడ్ చేస్తారు చూడాలన్నా వద్దా అనేది. మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేయక్కర్లేదు. ఈ సినిమా కూడా ఎవ్వరు తెలియకుండా వెళ్ళిపోతుండే. అన్నెసరీ మన దగ్గర కూడా బ్యూరోక్రసీ ఎట్లయిపోయిందండి సాయి గారు, చాలా సెన్సిటివ్. అరే కేపీఎస్ గిల్ గారిని దే షోయింగ్ ఎమ్ ఇన్ బ్యాడ్ లైట్, ఇది మంచిది కాదు, ఇది చేస్తారన్న. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇండియా మయన్మార్ బార్డర్ ఫెన్సింగ్, ఇది చాలా సంవత్సరాల ఒక సుదీర్ఘంగా మనము ఈ పోరస్ బార్డర్స్ని పెట్టుకొని పర్వాలేదు మాకు అసలు సరిహద్దులే అక్కర్లేదు అనుకునే పరిస్థితుల్లో బతుకుతూ వచ్చాం, నిజంగా బతుకీడుస్తూ వచ్చాం కదా. సో అఫ్కోర్స్ చైనాతో ఎట్లాగూ బార్డర్ ఫెన్సింగ్ లేదు మనకి, అట్లీస్ట్ పాకిస్తాన్తో అయితే ఒకటి ఎల్ఓసి కొంచెం ఏదో మెయింటైన్ చేశారు కొంతకాలం. అఫ్కోర్స్ ఆ ఫెన్సింగ్ దగ్గర నుంచి కూడా ఇన్ఫిల్ట్రేషన్ నడుస్తూనే ఉండేది. ఇప్పుడు బాగుంది, అంటే ఇంతకుముందు టెర్రర్ లాంచ్ ప్యాడ్ల నుంచి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, ఏదో చుట్టంగా బంధువుల్లాగా వచ్చిపోయేవాళ్ళు. సో ఇప్పుడు మయన్మార్ అయితే చెప్పనక్కర్లేదు, బంగ్లాదేశ్తో బార్డర్ ఇంకా దారుణం. సో ఇప్పుడు ఆ బార్డర్ ఫెన్సింగ్ అనేది లిటరల్లీ అమిత్ షా ఒక పెద్ద ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అన్నట్టుగా చేపిస్తున్నట్టుగా స్పష్టంగా మనకు కనబడుతోంది. సో ఈ బార్డర్ ఫెన్సింగ్కి సంబంధించినటువంటి వార్తాంశాలు చెప్తారా? బేసికల్ ఇల్లీగల్ మైగ్రేషన్ వల్లనే మొత్తం ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరుగుతోంది అనేది అందరూ చెప్తున్న మాటనే. సో దీన్ని మనం అడ్డుకోగలుగుతున్నామా సార్? ఇప్పుడు ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్లో ఉన్న రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే, అండ్ ఇప్పుడు బెంగాల్ కూడా వచ్చేసింది. సో వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లం లేదు. సాయి గారు, మనం ఎప్పుడు ఇల్లీగల్ మైగ్రేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంటా ఏదో వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, కశ్మీర్ వైపు నుంచి జరుగుతుంది అని కాదు. మనకి మయన్మార్కి 1600 కిలోమీటర్ లైన్ ఉంది, కిలోమీటర్ లాంగ్ బార్డర్ వీ హ్యావ్. ఓకే, ఐ థింక్ 1610 అనుకుంటాను టు బి ఎగ్జాక్ట్. ఇది ఎట్లా ఫెన్స్ చేస్తారు సాయి గారు చెప్పండి? ఇది ఎందుకు చేయలేదు అది కూడా అడగొచ్చు మీరు. ఇప్పుడు దాకా ఇది ఎందుకు చేయలేదు? వై వాజ్ ఇట్ నాట్ డన్ ఆల్ అలాంగ్? ఓకే, 1610 కిలోమీటర్ ఇండియా మయన్మార్ బార్డర్ చిన్నది కాదు సాయి గారు. ఓకే, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్ళేది 2000 కిలోమీటర్లు. సో యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఇట్ హ్యాపెన్స్. ఇక్కడి నుంచి కేరళకి వెళ్ళేది 1200 కిలోమీటర్లు. సో దట్ కైండ్ ఆఫ్ ఎంటైర్ బార్డర్ పోరస్గా ఉంది సాయి గారు. అమిత్ షా గారు మనం మాట్లాడుతూ నాకు అదే అనిపిస్తుంది. ఈయన వీడియో ఒకటి చూశాను, మన ఓవైసీ గారిది. అమిత్ షా గారు ఒక మీటింగ్ పిలిస్తే దాని వెనుకో ఏదో ఉంటుంది అని చేస్తారు. ఓకే, మొన్న మీటింగ్ పెట్టారు, ఎస్ఐఆర్ పెట్టారు, కానీ అది ఎన్ఆర్సీగా మారిపోతుంది చూడండి మీరు అని చెప్పి ఓవైసీ గారు ఛాలెంజ్ చేశారు, విచ్ ఇస్ కరెక్ట్. సో చాలా మటుకు ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ మీరు వెస్ట్ బెంగాల్లో చూశారు, ముర్షిదాబాద్, మాల్డా, సౌత్ 24 పర్గనాస్. ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత మనం మార్పులు చూసాం. చాలామంది పారిపోవడము వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి, చాలామంది అక్కడి నుంచి మిగతా స్టేట్స్కి పారిపోయారు. సో ఒక రొబెస్ట్ మెకానిజం తీసుకురావాలి. అండ్ అమిత్ షా గారు యూజ్ చేసిన వర్డ్ రూత్లెస్ అప్రోచ్.
అమిత్ షా గారు రూత్లెస్ అని చెప్తే మీకు తెలిసి ఎట్లుంటుందో రూత్లెస్ అప్రోచ్ ఉండాలి. ఆయన ఏమీ చెప్పకపోతేనే రూత్లెస్ గా కనబడతారు. రూత్లెస్ కాదు, ఆయన బాడీ లాంగ్వేజ్ చెబితే ఇంకేముంది. చాలా మటుకు అమిత్ షా గారు 3 సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ని ఈ కంట్రీలో 40 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాలు నడుస్తుంది దాన్ని ఎలిమినేట్ చేశారని ఒక ప్రపోజల్ ముందు పెట్టారు ఆయన. సో అమిత్ షా గారు ఏం చెప్పారంటే ఈ 3 కీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి టెర్రరిజం ఇన్ జేఎన్కే. సాయి గారు ఎవరి దగ్గర అడిగితే ఈవెన్ ఇవాళ ఒమర్ అబ్దుల్లా దగ్గర కూడా అడిగితే చెప్తారు ఇట్ ఇస్ రియలీ వర్క్డ్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉందంటే ఉంది, అది ఎప్పుడు వెళ్ళదు. 100% మీరు సెక్యూరిటీ అక్కడ టెర్రరిస్ట్ రారంటే నో, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇజ్రాయెల్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ గాజా. హెజ్బుల్లాతో 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు యూజ్ చేసి ఇజ్రాయెల్ వాళ్ళ దాకా హెజ్బుల్లాని కంటైన్ చేయలేకపోతున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. సో దానికి అమిత్ షా గారు అన్నారు. ఒకటి. రెండోది నార్త్ ఈస్ట్లో ఉన్న లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అండ్ నార్త్ ఈస్ట్ ఎక్స్ట్రీమిజం. అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ పెట్టారు దానికి కూడా. లైక్ లెఫ్ట్ వింగ్ పెట్టి ఖాళీ చేసేసారు చూడండి ఏప్రిల్లో. అట్లనే నార్త్ ఈస్ట్ పెట్టారు. అండ్ దిస్ ఎంటైర్ ప్రాబ్లం అక్కడ ఏంటంటే సాయి గారు అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం. మనం ఎవరు సిటీలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోరు, కానీ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం ఫర్ ద సిటీ. ఎస్పెషలీ మన పోలీస్ ఫోర్స్ ఇక్కడ డ్రగ్స్ గురించి అక్కడ ఇక్కడ రైడ్లు చేస్తున్నారు. ఇప్పుడు దే ఆర్ హ్యావింగ్ స్పెషల్ టీమ్స్ డ్రగ్స్ కోసం. ఈ చాలా మటుకు డ్రగ్స్ 2 రూట్స్ ఉంటాయి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి వస్తుంది ఓపియం కల్టివేషన్, పాకిస్తాన్ నుంచి. అది పాకిస్తాన్ ఆర్మీ చేయి ఉంది దాంట్లో చాలా మటుకు. అండ్ ఇట్ ఇస్ రూటెడ్ త్రూ పంజాబ్. రెండవది గోల్డెన్ ట్రయాంగిల్, లాఓస్, కంబోడియా, మన దగ్గర ఉన్న నార్త్ ఈస్ట్ మయన్మార్ వైపు నుంచి. ఇక్కడ చాలా మటుకు నార్కోటిక్స్ ప్రాబ్లం. అది అమిత్ షా గారు కూడా అంటున్నారు ఇట్ ఈస్ ఇన్ఫ్లిక్టింగ్ సీరియస్ డ్యామేజ్. అండ్ నెక్స్ట్ 3 సంవత్సరాల్లో నేను దీన్ని ఫినిష్ చేసేస్తాను. టార్గెట్ ఇచ్చేశారు. తో 119 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డైరెక్టర్ జనరల్ బ్యూరోస్, బార్డర్ గార్డ్స్ అంటే బిఎస్ఎఫ్ లాంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళందరినీ పిలిపించి బార్డర్ ఎస్పీస్ని కూడా పిలిపించి కాన్ఫరెన్స్ పెట్టారు. దాంట్లో చాలా క్లియర్గా కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేశారు. ఒకటి ఇన్ఫిల్ట్రేషన్ గురించి, రెండవది ప్రాక్సీ వార్ గురించి, స్మార్ట్ బార్డర్ సొల్యూషన్. మీరు పాకిస్తాన్ చెప్పారు చూడండి, మన దగ్గర ఇనీషియలీ పాకిస్తాన్ వైపు ఉన్న ఫెన్సింగ్ నార్మల్ ఫెన్సింగ్ ఉండే సాయి గారు. తర్వాత మనం మెల్లగా దాన్ని అప్గ్రేడ్ చేసాం. ఎక్కువ గొడవ లొలి చేయకుండా తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే ఏంటి, వీ పుట్ స్మార్ట్ సొల్యూషన్స్ దేర్. ఇజ్రాయెల్ దగ్గర నుంచి తీసుకున్నాం. అది ఏంటి, ఒకడు ఫెన్సింగ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ దూరం ఉంటే కూడా దిస్ థింగ్ విల్ రికగ్నైజ్ దట్ దెర్ ఇస్ అ గై వాకింగ్ ఫ్రమ్ 5 కిలోమీటర్స్ టువర్డ్స్ అ ఫెన్స్. అదొక ఫార్మర్ కూడా ఉండొచ్చు, అక్కడ ఫార్మింగ్ జరుగుతుంది, 2 వైపుల ఫార్మింగ్ జరుగుతుంది. కానీ ఒక బఫర్ జోన్ ఉంది, అది క్రాస్ చేయకూడదు. మీరు ఎప్పుడు క్రాస్ చేస్తే మళ్ళీ ఫైరింగ్ మొదలవుతాయి. సో దీన్ని చాలా మటుకు వాళ్ళు క్లోజ్ చేశారు. డ్రోన్ థ్రెట్స్ ఇది పంజాబ్ వైపు చాలా జరుగుతుంది. మీరు చూస్తుంటారు ప్రతి వారం డ్రోన్తోనే డ్రగ్స్ వస్తుంది, డ్రగ్స్ పడుతుంది. అది క్యాప్చరింగ్ డ్రోన్స్ ఇస్ ఓన్లీ 10% అంటున్నారు, 90% ఎస్కేప్ అయిపోతుందంట. పంజాబ్లో డ్రగ్ ఇష్యూ ఇస్ అ బిగ్గర్ ఇష్యూ సాయి గారు. టెర్రరిజం కాదు పంజాబ్లో, టెర్రరిజం లేదనుకోండి, కానీ డ్రగ్ ఇస్ అక్కడ ఉన్న యంగ్స్టర్స్కి చాలా మటుకు, ఈవెన్ అక్కడ ఉన్న రిలీజియస్ లీడర్స్ అంటున్నారు డ్రగ్స్ ఇస్ అ మేజర్ ఇష్యూ ఇన్ పంజాబ్, ఏదైనా చేయాల్సింది దీనికని చెప్పేసి. అది కాకుండా బార్డర్ డెవలప్మెంట్ యాక్టివిటీ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఇదన్నీ చూసిన తర్వాత మనం మయన్మార్కి వచ్చాం సాయి గారు. ఒక 1600 కిలోమీటర్లు చెప్పొచ్చు, 1610 ఎగ్జాక్ట్లీ. దీన్ని 31,000 కోట్లతో ఫెన్సింగ్ కట్టబోతున్నారు గవర్నమెంట్ అగేన్స్ట్ డెమోగ్రఫిక్ చేంజెస్ ఇన్ బార్డర్ ఏరియాస్. ఆలోచించండి, డెమోగ్రఫిక్ చేంజ్ జరగకూడదు బార్డర్ ఏరియాస్. ఎందుకంటే మనం వెస్ట్ బెంగాల్లో చూసాం ఇది. నౌ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ హియర్. సో ఈ బార్డర్ సెక్యూరిటీ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ బార్డర్ విజన్తో పాటు దే విల్ బిల్డ్ ఇట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అండ్ ఇది ఐసోలేటెడ్గా ఉన్న బార్డర్ అవుట్ పోస్ట్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అది సాయి గారు. మన దగ్గర బీఎస్ఎఫ్కి ఐసోలేటెడ్ పోస్ట్ ఉన్నాయి. అంటే మీరు కాజీరంగాకి వెళ్ళారనుకోండి, అక్కడ కనిపిస్తుంది మీకు ఇది. నేను అక్కడ అఫ్కోర్స్ అక్కడ దాట్ ఈస్ నాట్ టెక్నికలీ అ బార్డర్ పోస్ట్, కానీ ఈ రైనోస్ని ట్రాక్ చేయడానికి ఉన్న ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ 10 కిలోమీటర్లు ఉంటుంది సార్ గారు. కనెక్షనే లేదు వాళ్ళకి, సిగ్నల్స్ లేదు, ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ అలౌ చేయరు లోపల. సో యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మ్యాన్ ప్యాక్స్ అంటారు మన పోలీసు వాళ్ళు యూస్ చేస్తున్నట్టు, వైర్లెస్ వాకీ టాకీస్, సోలార్ యూస్ చేస్తారు అక్కడ చాలా మటుకు. గవర్నమెంట్ ఏమన్నారంటే చాలా క్లియర్గా దీన్ని కొత్త ఫెన్సింగ్ కట్టబోతున్నాం. ఓకే, వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ? దానికి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నాడు సాయి గారు, మయన్మార్ భారతదేశం నడుమిట్లో ఈ డ్రగ్స్ ఇస్ అ మేజర్ ఇష్యూ. మీకు కుకీ మీటీల గొడవ మీకు తెలిసింది సాయి గారు, మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్లో. మన దగ్గర ఒక అబ్బాయి వచ్చాడు ఆ టైంలో, కుకీ కమ్యూనిటీ నుంచి 1 బాయ్ కేమ్.
మన దగ్గర వచ్చి మాట్లాడారు. ఆయన చెప్పారు డ్రగ్స్ గురించి. నేషనల్ స్టాప్లో పాత దాంట్లో పడి ఉంటుంది ఒకటి వీడియో ఇంగ్లీష్లో. క్లియర్గా డ్రగ్స్ ఇస్ ద మేజర్ ఇష్యూ. పంజాబ్లో ఎంత ఉందో నార్త్ ఈస్ట్లో కూడా అంతే ఉంది సాయి గారు. మనం మన యంగ్స్టర్స్ లైఫ్ మొత్తం అక్కడ స్పాయిల్ చేస్తున్నాం. దానికి మెయిన్ కారణం ఏంటంటే డ్రగ్స్. అక్కడి నుంచి వన్స్ ఇట్స్ అవుట్ ఆఫ్ మయన్మార్ నుంచి కిందకి వెళ్ళిపోయి థాయిలాండ్ వైపు నుంచి ఇట్ గోస్ అవుట్ ఇంటూ ఇంటర్నేషనల్ మార్కెట్స్. దీన్ని అడ్డుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మన ఫెన్సింగ్. దానికోసం చూడండి, మన ఫెన్సింగ్ వేయడానికి వచ్చినప్పుడు అబ్జెక్ట్ చేశారు చాలామంది, చేయకూడదంట. మన దగ్గర ఒక 16 కిలోమీటర్ రూల్ అనే ఒక రూల్ ఉంది సాయి గారు. ఈ మణిపూర్, మిజోరాం ఎక్కడెక్కడ మయన్మార్ ఉన్నారో అక్కడ 16 కిలోమీటర్ రూల్ ఉంది. అదేంటి, మన వైపు నుంచి 16 కిలోమీటర్ అటువైపు వెళ్ళొచ్చు, వాళ్ళ వైపు నుంచి 16 కిలోమీటర్ ఇటువైపు రావచ్చు. యూజువలీ ఇట్ వాజ్ 8 and 8. దట్ ఈస్ ద 16 కిలోమీటర్ రూల్. ఇప్పుడు అది కొంతమంది 8కి 10 కూడా చేస్తారు, మనం ఏం చేయలేము. ఇప్పుడు దాంట్లో ఎందుకంటే వీళ్ళు రిలేటివ్స్ ఉంటారు సాయి గారు, అటువైపు రిలేటివ్స్ ఉంటారు, ట్రేడింగ్ చేస్తారు. యూజువలీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో ట్రేడింగ్ చేస్తారు. వీళ్ళు అటువైపు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు, ఇక్కడి నుంచి తీసుకొచ్చే ప్రోడక్ట్స్ అక్కడ అమ్ముతారు. మళ్ళీ డైలీ మీరు వీసా పెట్టాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అనుమతించి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి పడేశారు. ఎందుకంటే దట్ వాస్ బీయింగ్ యూజ్ ఫర్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్కి మెయిన్గా నడుస్తుంది. జెన్యున్గా ఒక 10% మంది ఉంటారు, 90% మంది దీని మీద వచ్చేసారు. సో చాలా క్లియర్గా అమిత్ షా గారు ఏం చెప్పారంటే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ చేయాలంటే ఈ సొల్యూషన్స్ ఎర్లియర్ దీనికన్నా ముందున్న సొల్యూషన్స్ అంతా టెంపరీ ఉండే, మనం పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాల్సిందే. అండ్ డెఫినెట్గా వీ షుడ్ స్ట్రైక్ అట్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అన్నారు. అండ్ మయన్మార్ కాదు సాయి గారు ఒకటే, వెస్ట్ బెంగాల్ కూడా. వెస్ట్ బెంగాల్ మీకు తెలిసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సువేందు అధికారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 780 కిలోమీటర్ అప్పగించేశారు. ఓకే, ఫర్ ద ఫెన్సింగ్ అనమాట. దానికి కావాల్సిన స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి 300 కిలోమీటర్లతో ల్యాండ్ కూడా కావాలండి, అది కూడా ఇచ్చేశారు. నౌ ద యాక్టివిటీ స్టార్టెడ్. సర్వే నడుస్తుంది. దాంట్లో బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ వచ్చి ఆబ్జెక్ట్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చేయకూడదని చెప్పి. చూడండి వాళ్ళ ఇంపాక్ట్ చూడండి ఇప్పుడు ఇమీడియట్గా. సో వన్స్ యూ ఇన్స్టాల్ స్మార్ట్ ఫెన్సింగ్ సొల్యూషన్స్ అయ్యారు, ఈ బంగ్లాదేశ్ నుంచి ఉన్న ఇన్ఫిల్ట్రేషన్ ఇప్పుడు ఎవరు రావట్లేదు అనుకోండి, కానీ ముందుకు వచ్చి ఎవరు రాకూడదు. అండ్ టుమారో బంగ్లాదేశ్ ఒక సెక్యూరిటీ థ్రెట్గా మారిపోతే కూడా మనకి ఈ ఫెన్సింగ్ పనికి వస్తుంది. ఎందుకంటే అటువైపు మనం పిఓకే వైపు చూస్తున్నాం, మనం రాజస్థాన్ వైపు చూస్తున్నాం, మనం పంజాబ్ వైపు చూస్తున్నాం, పాకిస్తాన్ నుంచి ఉన్న ఇన్ఫిల్ట్రేషన్ రైట్ డౌన్ టు గుజరాత్. ఇది మన ఆపాలి. అండ్ బంగ్లాదేశ్ని డెఫినెట్గా ఈ సెక్యూరిటీ ఫెన్సింగ్ బంగ్లాదేశ్ కూడా చేయాల్సి వస్తుంది, మయన్మార్ కూడా చేయాల్సి వస్తుంది. కానీ మయన్మార్ ఇప్పుడు దాకా సాయి గారు వీఆర్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అసలు మనము కరెక్ట్ అవును వి నెవర్ బాదర్డ్. ఎస్. అంటే ఇప్పటికైనా కానీ మనం ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, చేస్తున్న దాన్ని కూడా ఆపే పరిస్థితిలో ఉన్నారు కదా వీళ్ళు. చేస్తారు. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సాయి గారు ఎట్లన్నా దీన్ని ఆపాలన్నమాట. సో యూ ఆర్ ట్రైంగ్ టు డూ దిస్, బట్ ఎనీవే ఇది జరగదు సాయి గారు ఎక్కువ. సార్ ఇంకా క్విక్గా మనం దీని గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇప్పుడు ఎస్ఐఆర్ని వెల్ఫేర్ స్కీమ్స్కి లింక్ చేస్తూ ఉన్నాడు. ఏంటి అసలు ఎందుకని అంటే ఎస్ఐఆర్కి వెల్ఫేర్ స్కీమ్స్కి ఖచ్చితంగా లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, లేకపోతే ఏంటి? సాయి గారు ఇదే భగవంత్ మాన్ ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ పంజాబ్లో మొదలైనప్పుడు మేము దీన్ని వ్యతిరేకిస్తాము, అరవింద్ కేజ్రీవాల్తో కలిసి నేను ఇదంతా బీజేపీ తెలంగాణలో కూడా అదే వస్తుందేమో, బీజేపీ కుట్ర, బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి చేస్తున్నారు, నేను ఇవాళ నా ఎస్ఐఆర్ సబ్మిట్ చేస్తాను, ఏ ప్రాబ్లం లేకుండే. ఓకే, ఒకటే ప్రాబ్లం ఏంటంటే బిఎల్ఓస్ నడిమిట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మన ప్రజలు వెళ్ళి 10 క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అది కానీ నాకు చాలా మటుకు తెలిసిన మటుకు ఈవెన్ వీ వోంట్ బిలీవ్ మన ఛానల్ చూసి కొంతమంది బొలారం టెంపుల్ వెళ్ళి నా నంబర్ తీసుకున్నారు. నేను ఎక్కడో మన దాంట్లో చెప్పాను, నేను బొలారం టెంపుల్ అక్కడ నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు, సార్ సురేష్ గారు నాకు ఇట్లా ఎస్ఐఆర్ ప్రాబ్లం ఉంది, ఇది మీతో మాట్లాడొచ్చా అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ పొద్దున రామాంతపూర్ అటువైపు ఎవరో ఫోన్ చేసి మా గ్రాండ్ ఫాదర్ పేరు ఉంది, మా ఫాదర్ పేరు లేదు, 2002లో యూజ్ చేసుకోవచ్చు. ఐ సెడ్ ఎస్ యూ కెన్ యూజ్ ఇట్ అని చెప్పాను. అది ఆ రూట్ కూడా చెప్పించాను ఎట్లా సాయి గారు. ఈ భగవంత్ మాన్ దీని వ్యతిరేకించి మనం దాన్ని లైట్ తీసుకోవచ్చు, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాటజీ అది. కానీ ఇప్పుడు మాన్ కూడా అర్థమైపోయింది. యాజ్ మచ్ as సువేందు అధికారి వెస్ట్ బెంగాల్లో రాగానే ఫస్ట్ స్టెప్ ఏం చేశారు సాయి గారు, ఆయన చెప్పారు ఎవరెవరు ఎస్ఐఆర్ నుంచి తీసేశారో వాళ్ళెవ్వరికీ బెనిఫిట్స్ రాదు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పవన్ ఖేరా అబ్జెక్ట్ చేశారు, అది ఎట్లా చేస్తారు మీరు అని చెప్పేసి. అప్పుడు సువేందు అధికారి అన్నారు, సుప్రీంకోర్టు ఏం చెప్పారు చూడండి. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఎస్ఐఆర్ కేసులో, బీహార్ కేసులో జడ్జ్మెంట్ ఇచ్చారు సాయి గారు. జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు, వెస్ట్ బెంగాల్ కూడా యాడ్ చేసి చెప్పారు, ఎవరెవరిని ఫైనల్ లిస్ట్ని చూడండి, ఎస్ఐఆర్ ఫైనల్ లిస్ట్ అన్ని ఆబ్జెక్షన్స్ అంతా క్లీనప్ చేసిన తర్వాత అపీల్స్ ఒకటే పెండింగ్ ఉంది వెస్ట్ బెంగాల్లో, బీహార్లో అపీల్స్ లేదు. ఆ లిస్టు స్టేట్ గవర్నమెంట్కి అప్పగించండి అని చెప్పారు.
సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పక్కర్లేదు అది. దాంతో ఒక ఇండికేషన్ ఏమొచ్చింది చాలా క్లియర్గా అంటే ఇప్పుడు ఆ ఎస్ఐఆర్ లిస్ట్లో ఉన్న వాళ్ళే భారతదేశంలో సిటిజన్స్. ఇదొక పెద్ద రూల్. మొన్న మీకు గుర్తుంటుంది, ఒక కలకట్టాలో మన ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్కి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పెద్ద ఇష్యూ చేశారు వీళ్ళు దీన్ని. అవును అవును మీకు గుర్తుంటుంది ఎందుకు? ఈ వాజ్ నాట్ ఎన్ ఎస్ఐఆర్. ఆయన నేను ఓట్ వేయను, నేను ఇక్కడ డెమోక్రసీ లేదు మన దేశంలో అని చెప్పి బాయ్కాట్ చేశాడు ఎస్ఐఆర్. పాస్పోర్ట్ వచ్చినప్పుడు ఆగిపోయింది. ఎందుకంటే దే సెడ్ ఈజ్ నాట్ ఎ సిటిజన్, సింపుల్. కానీ ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేశారు ఎప్పుడు దట్ ఓటర్ ఐడి కార్డ్ సిటిజన్షిప్తో ఏ సంబంధం లేదు. కానీ గవర్నమెంట్కి ఇప్పుడు సాయి గారు మన దగ్గర ఓవైసీ గారు చెప్పినట్లు అమిత్ షా మీటింగ్ लगाए ఎన్ఆర్సీకి లియే హై ఆప్ లోగ్ పక్కా హో జాయి అంటే అమిత్ షా మీటింగ్ పెడితే ఎన్ఆర్సీ కోసం పెట్టాడు, అది రాబోతుంది. ఓకే, మనం సీఏ వ్యతిరేకించాం, ఏం కాలేదు, సీఏ వచ్చింది, అన్ని వచ్చాయి, కాగజ్ నై దిఖాయింగే అన్నారు, ఇప్పుడు పట్టుకొని తిరుగుతున్నారు పేపర్ అయినాక నెక్స్ట్ స్టెప్. ఎందుకంటే లాజికల్, మనం మాట్లాడాం కూడా సాయి గారు దాని గురించి. సిటిజన్షిప్కి ఏం ప్రూఫ్ ఉంది మన దగ్గర? పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్, ఎలక్షన్ ఎపిక్ కార్డ్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్. మళ్ళీ ఏంటి ప్రూఫ్? ప్రూఫ్ అనేది ఒకటే, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్ఆర్సీ జరగాల్సింది. ప్రతి వ్యక్తికి మన దేశంలో ఇప్పుడు ఆధార్ ఉన్నట్లు దే షుడ్ బి ఐడెంటిటీ కార్డ్. అది యూఎస్లో ఉంది, యూకేలో ఉంది, అన్ని దేశాల్లో ఉంది. మన దగ్గర లేదు. మన దగ్గర వెరైటీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంది, కానీ దేన్ని కూడా మన సిటిజన్షిప్ ఉపయోగించగలేము మనం. ఇట్ డజంట్ ప్రూవ్ దట్ యు ఆర్ ఎన్ ఇండియన్ సిటిజన్. అది రావాలంటే ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ గొడవ అంతా అయిన తర్వాత 2028కి సెన్సస్ జరిగిన తర్వాత ఐ థింక్ దే షుడ్ బ్రింగ్ ఇన్ ఎన్ఆర్సీ. అస్సాంలో చేసాం కదా, ఏ గొడవ లేకుండే. ఇప్పుడు మిగతా స్టేట్స్లో కూడా చేయాల్సిన సాయి గారు ఇది. దెన్ దాట్ విల్ ప్రొవైడ్ సొల్యూషన్. భగవంత్ మాన్ చెప్పారు, డీకే శివకుమార్ చెప్పారు మొన్న, దట్ మీరు రిజిస్టర్ చేసుకోండి, మీరు పేరు లేకుండా ఎస్ఐఆర్లో మిమ్మల్ని తీసేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తారు అదే మాట. ఎందుకంటే ఒకసారి శివకుమార్ గారు చెప్పిన తర్వాత ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా. అప్పుడు చూడండి తమాషా. వైట్ రేషన్ కార్డ్ సాయి గారు, ఫస్ట్ టార్గెట్ విల్ బి వైట్ రేషన్ కార్డ్స్. 1 కోటి మందికి వైట్ రేషన్ కార్డ్స్ ఇచ్చారు. ఒక ఫ్యామిలీలో 4 ఉంటే 4 అంటే 4 కోట్ల రేషన్ కార్డ్. డేటా వచ్చిందంటే ఇంకా చాలా వాటికి ఇంటర్ప్రిట్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు వచ్చేది అది అంతేనా? అండ్ మన ఏఐ గురించి మాట్లాడుతాం, వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ క్రంచింగ్ ద డేటా, అంతే. డేటా దట్స్ ఇట్. మీకు 64 లక్షల మందిని ఫస్ట్ వెస్ట్ బెంగాల్ తీసేసినప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. సెకండ్ 26 లక్షల్లోనే అబ్జెక్షన్ వచ్చింది. కరెక్ట్, అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, చాలా అద్భుతంగా చాలా విషయాలు వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాన్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.